ప్రియమిల పరిమళముల. ఆ, ఇది ఏ సినిమా పాట చెప్పండి? అది 8 వసంత. 8 వసంతాలేమో. తెలుసు తెలుసు మీకు, వెరీ గుడ్. సినిమానే చూడలే అంటే వాడు. చూడు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు రా, ఇలాంటి వాళ్ళ మధ్య రివ్యూ చేయాల్సి వస్తుంది నేను. ఆ, ఓ మై గాడ్, యా, యా, 1 year జెన్యూన్ ఎక్స్పీరియన్స్. మీ దగ్గర ఆల్రెడీ అప్లై చేశారు అన్నది. సినిమా ఫీల్డ్ లో నాకు ఒక చిన్న స్టోరీ రైటర్ రోల్ ఇస్తే బానే ఇండియాకి వెళ్ళాక అలా ఒక చిన్న కథ రాద్దామని. ఇట్లా ఇట్లా వెళ్తున్నాయంట కళ్ళు. ఈ సినిమాకి అసిస్టెంట్ సినిమాటోగ్రఫర్ గా నా స్కూల్ ఫ్రెండ్ పనిచేశాడు. ఒక రాజు వెనకాల పడ్డ రాణి కథ కాదు, ఒక రాణి కోసం రాజులా మారిన ఒకటి కథ అని. బాగుంది. అంటే ఇది ఇది ప్రోమో ఆల్రెడీ ఓ మై రికార్డెడ్. గాడ్, బాగా చెప్పాడు. ఓ మై గాడ్, ఇదే ప్రోమో కట్. అరే వద్దురా, అరే యోగికి అసలు ర్యాండమ్ గా చెప్పాను నెక్స్ట్ వీడియో దీని మీద అని. చూస్తాడు సినిమా, అదిరిపోయింది, మీరు ఎప్పుడు చేస్తున్నారు వీడియో దీని మీద అని అడిగాడు. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిజం చెప్పాలంటే టుడే వీ హ్యావ్ సుజిత్ అండ్ విశాల్. పెద్ద పరిచయం లేదా అనుకోండి, బట్ స్టిల్ నేను మీ చరణ్. సో ఈ రోజు మేము డిస్కస్ చేద్దాం అనుకున్న టాపిక్ 8 వసంతాలు, వైల్ అండ్ ఆఫ్టర్ వాచింగ్ ఆఫ్ ఇట్. సో లెట్స్ స్టార్ట్. హలో బాయ్స్. హలో బ్రో, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, ఐఎమ్ గుడ్, ఐఎమ్ గుడ్. గ్యాప్ ఇచ్చామనుకుంటా కదా వీడియోకి. చాలా అంటే గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది. వచ్చింది. ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది. సో ద థింగ్ ఈస్, జస్ట్ మీకు అసలు 8 వసంతాలు అనే మూవీ ఎలా తెలిసింది? ఫర్ మీ 8 వసంతాలు అనే పోస్టర్ చూసిన బ్రో. ఎక్కడ అంటే ఓకే. మైత్రి వాళ్ళ పేజ్ నేను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతా. 8 వసంతాలు అంటే ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళు అని ఏదో అనుకున్నా. బట్ ఓకే. ఆఫ్టర్ సమ్ టైమ్ ఫస్ట్ టీజర్ వచ్చింది, గుర్తుందా మీకు? యా యా, అదే ఐ కరాటేది. రిమెంబర్డ్. యా, ఐ రిమెంబర్డ్. రేపు ఒకటి వస్తుంది, దాని పేరు సిద్ధి అయోధ్య అని ఒక డైలాగ్ ఉంటుంది. ఇట్స్ అది శుద్ధి చూసినాక, అయోధ్య. శుద్ధి అయోధ్య, సారీ. యా. ఆ టీజర్ చూసినాక చాలా ఫ్రెష్గా ఉండే. దేర్ ఇస్ మ్మ్. అ సంథింగ్ అనుకున్న తర్వాత ఇంకో టీజర్ 2 అని వచ్చింది. ఆ టీజర్ 2 ఇంకా బాగుంటది. ఫస్ట్ హీరోని ఇంట్రొడ్యూస్ చేస్తారు అందులో. తర్వాత ఓకే. ట్రైలర్ వచ్చింది. యా, బట్ ఐ మిస్డ్ ద మూవీ ఇన్ థియేటర్స్ బికాస్ సేమ్ టైం కి కుబేరా వచ్చింది. మా దగ్గర ఇది యా. స్మాల్ టౌన్ అయ్యి కొంచెం కుబేరా స్క్రీన్స్ ఎక్కువ వేసి ఈ మూవీని మిస్ చేసిర్రు. 3 hours దూరంలో అవును, ఉండే, అప్పటికే వెళ్దామని మూవీకి ఐ ట్రైడ్, ఐ అవును. కుడెంట్. యాక్చువల్లీ దట్స్ అప్పుడు హౌ ఐ కుబేరా నో. హైప్ బాగా నడిచింది అనమాట బాగుండే. అవును. మనకి. మనం అంటే మేబీ దట్స్ హౌ ఐ నో ధనుష్, అబౌట్ ద మూవీ. శేఖర్ కమల వల్ల. యా. లేటర్ ఆ మూవీ గురించి రోజు రోజు మ్యూజిక్ అవన్నీ వస్తుండే తెలిసింది ఏంటంటే ఇట్ ఈస్ డైరెక్టెడ్ బై ఫణీంద్ర నరిశెట్టి. ఎస్. హీఈస్ ఎ ఫెమిలియర్ టు తెలుగు మూవీ సినీ ఫైల్స్. హీ మేడ్ షార్ట్ ఫిలిం లాంగ్ బ్యాక్, మధురం, మధురం. అండ్ ఎస్. ఏ మూవీ విత్ బ్రహ్మానందం సన్, మను. 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 ఇట్స్ అండర్ రేటెడ్ మూవీ ఫర్ మీ. మను చూసారా ఇద్దరు? నేను అసలు చూసా. మనం చూడలే. మ్మ్. నేను కొంచెం చూసా. స్లో పేస్డ్ అసలు ఉంటది, బట్ స్లో నాది నాది పేస్ట్. విశాల్ది ఎంత యా, యా. కాంట్రాడిక్టింగ్ ఎక్స్పీరియన్స్ అంటే, పాపం విశాల్ అట్లీస్ట్ వెయిట్ చేశాడు మూవీ చూడడానికి. నేను అసలు వెయిట్ కూడా చేయలేదు సినిమా కోసం. నేను నేను ఫస్టే మా దగ్గర రిలీజ్ అవ్వలేదని పెద్ద డిసప్పాయింటెడ్ బ్రో. అదే, ఆ నేను అసలు కోపంలో దాని నేను గురించి ఏం ఫస్ట్ డే ఎక్స్పెక్టేషన్ కుబేరా వెళ్ళలేదు. పెట్టుకోలేదు. యా, యా, ఆ యా. కోపంలో ఫస్ట్ డే కుబేరా వెళ్ళలేదు. బ్రో చరణ్ కార్తిక్ ఫోన్ చేసి సూపర్ ఉంది, ముఖ్యంగా సాంగ్ ప్లేస్మెంట్ కుబేరా అయితే సూపర్ ఉంది అంటే అప్పటికప్పుడు బుక్ చేసుకొని సెకండ్ డే వెళ్ళిన. ఓకే, కుబేరా ఇస్ వెరీ గుడ్. కానీ ఈ మూవీ మ్మ్. మిస్ అయిపోయినా అని ఐ డిసప్పాయింటెడ్ ఏ లాట్. బట్ చాలా తొందరగా 15 days లో ఏమో నెట్ఫ్లిక్స్ లో వచ్చేసింది మూవీ. మ్మ్. వచ్చేసిందా? ఓకే. 15 days లో 50 వచ్చిందా? 15 to 20 ఏమో days నాకు లో తెలీదు. మూవీ. ఐఎమ్ నాట్ షూర్. మూవీ ఎప్పుడు రిలీజ్ అయింది కుబేరా? ఇది 20 August, 20 June. ఇది జూలై 10th జూలై జూలై. ఎండింగ్. లేదు, మోస్ట్లీ జూన్ ఎండింగ్. ఓ జూలై ఎండింగ్, 10th సారీ జూన్ ఎండింగ్. జూన్ ఎండింగ్. 10th జూలై కల్లా ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో వచ్చేసింది. ఓ ఐ రిమెంబర్ వెరీ మచ్. తర్వాత నైస్. నెట్ఫ్లిక్స్ లో రాగానే ఫస్ట్ చూసేసిన. తర్వాత నీకు కాల్ బట్ చేసిన, ఇద్దరం ఒకటేసారి చూసినాం. యాక్చువల్లీ ఇప్పుడు నాకు మామూలుగా నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, అరే కుబేరా వాజ్ గుడ్ బట్ ట్రై టు వాచ్ 8 వసంతాలు. వాడు ఇండియాలో ఉంటాడు అనమాట. అయితే వాడు ఆహా. చెప్పాడు, మేము అప్పటికే కుబేరా వెళ్ళాము, ఐ లైక్ కుబేరా, లైక్. యా. బట్ నేను ట్రై చేసి, నీకు తెలుసు కదా యుఎస్ లో ఇప్పుడు ఒక గ్యాంగ్ తో సినిమాకి వెళ్ళామంటే మోస్ట్లీ మన ముగ్గురు వెళ్తే 2 సినిమాలు ఒకే రోజు చూడగలం, కానీ అందరితో 2 సినిమాలు చూడలేం. బట్ అలా అని కార్ బుక్ చేసుకుని సినిమాకి వెళ్ళే అంత ఇది ఉండదు అనమాట. వెళ్ళాము. ఆ, నా ఫ్రెండ్ ఈ ఈ 8 వసంతాలు సినిమాకి అసిస్టెంట్ సినిమాటోగ్రఫర్ గా పనిచేశాడు అనమాట. సో ఓ, నాకు ఓకే. తనేం రివీల్ చేయలేదు, బట్ స్టిల్ నాకు తెలిసింది తను వర్క్ చేశాడని చెప్పి. యా, అండ్ ఐ ఈ వాస్ లైక్ మ్యాటర్ నువ్వు చూసా. చెప్పినావు నాకు ముందే, అసిస్టెంట్ యా, డైరెక్టర్ ఆర్ సమ్వన్ అని చెప్పావు. యా. నేను సినిమా నెట్ఫ్లిక్స్ లో చూసిన తర్వాత, నాట్ టు అఫెండ్ ఎనీ వన్, ఎనీ పర్సన్, ఎనీథింగ్, పర్సనల్లీ
అరే కుబేరా కన్నా ఈ మూవీకి వెళ్ళిపోయి ఉండాల్సిందేమో అనే జోన్ లో కూడా ఎంత ఇంపాక్ట్ చేసిన మూవీ ఇది నాకు. నా ఓకే. జస్ట్ వెరీ పర్సనల్ థింగ్ అంతే. దట్ డజంట్ మీన్ కుబేరా బాగాలేదని కాదు, కుబేరా లైక్ ఇట్. అంటే ఈ పాయింట్స్ మనం మాట్లాడుకునేటప్పుడు సార్ గారు ఉన్నారు కదా, సార్ కి కొంచెం మిస్కమ్యూనికేషన్ అయ్యి మనతో గొడవ నేనా పెట్టేసుకుని సార్ అంటే? నువ్వే. ఓకే, ఓకే. అది అలా అది. జరుగుతుంటే అప్పుడప్పుడు. సో నీ ఎక్స్పీరియన్స్ చెప్పు బ్రో. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు ఇప్పుడు. నాదేంటంటే నేను నాకు నీ అసలు ఆ ఎక్స్పీరియన్స్ వాట్సాప్. సినిమా చెప్తాను. వస్తుందో లేదో కూడా తెలియదు. నార్మల్ ఇన్స్టాగ్రామ్ లోనే చూస్తాను నేను కూడా, ఆబ్వియస్లీ యా అలా యా. ఎవడో పోస్ట్ పోస్ట్ చూసా. సర్లే నార్మల్ లవ్ స్టోరీ కదా, తర్వాత చూద్దాం ఎప్పుడు కుదిరినప్పుడు అని వదిలేసా. అది ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ చేశాడో అది మొత్తం హీరోయిన్ లవ్ స్టోరీ అని అర్థమైంది. ఆడ హీరో లేడు ఓకే. సినిమాలో, అదే హీరో అదే హీరోయిన్ అదే అన్ని అని అర్థమైంది. ఎందుకులే మనకంతే ఎక్కడేమో ఈ సినిమా అని చెప్పి నేను కూడా పక్కకు పెట్టా. ఇక మనం కుబేరాకి వెళ్ళిపోయాము, బాగా ఎంజాయ్ చేసా కుబేరా. అది ఓటీటీకి వచ్చినా కూడా నేను పట్టించుకోలేదు అంటిల్ యూ యా గైస్ యా. పుట్ వన్ మెసేజ్ ఇన్ వాట్సాప్, ఎస్. డిడ్ యూ వాచ్ అని. అప్పుడు కూడా నేను నో ఐ డెంట్ ఐ విల్ నాట్ వాచ్ అన్నట్టు ఏదో కొంచెం షో చేశాను, బట్ తర్వాత నో, రిగ్రెట్ అయ్యా. దట్స్ ఓకే. దట్ మేడ్ యూ టు వాచ్ కదా చెప్పాలంటే. యా, ఆ సినిమా ఏం ఆ రోజు నైట్ చూడడానికి. ఎందుకో ఒకసారి చూస్తే పోతుంది కదా, అంటే చూడకుండా మాట్లాడడం ఎందుకు, చూసే మాట్లాడదాము. కరెక్ట్. మీకు చూసే చెప్తే అయిపోద్ది కదా, చూడకుండా ఎందుకు చెప్పడం అని చెప్పి చూసా. అది పొద్దున అదే కదా లేకపోతే నేను ఎవరు కూడా ఫైవ్ నిన్ను ఓ పుష్ క్లాక్ ఏమో, చేసింది. పొద్దున ఐ 5 థింక్ కేమో ఫోన్ కాల్. చేసిండు. ఐ థింక్ ఫోన్ చేశాడు, నాకు మెసేజ్లు ఉన్నాయి నాకు. అర్ధరాత్రి 4 గంటలకు స్టార్ట్ చేసాం మెసేజ్ పెట్టడం. పెట్టి ఆ, పొద్దున 6 గంటలకు మీకు కాల్ చేసా, ఇద్దరికి కాల్ గ్రూప్ కాల్. చేసిండు. యా. అవును. 6 to 7:30 8 వరకు 2 hours కంటిన్యూస్ మాట్లాడాం ఆ సినిమా గురించి. బామ్మ టూ మచ్ ఆ సినిమా. యా, థ్యాంక్ఫుల్ టు యాక్చువల్లీ ద డైరెక్టర్. యాక్చువల్లీ మీకు చెప్పాలంటే ఈ ఈ యాక్ట్రెస్ అనంతిక ఉంది కదా, తనది యా. 1 సినిమా ఓల్డ్, యా. డైరెక్టర్ మ్యాడ్. కూడా 1 మూవీ ఓల్డ్. సో ఫణీందర్ అసలు నరిశెట్టి మధురం తీశాడు. మీకు తెలుసు కదా మధురం మదర్ అని. చూసా, మ- మదర్ యా, చూసా. మధురం షార్ట్ ఫిలిం యా విచ్ మేడ్ యా, ఎవ్రీవన్ మధురం. టు మేక్ షార్ట్ ఫిల్మ్స్. మధురం నేను చూసి ఆ పర్సనల్లీ ఫీల్, నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి, సినిమా కాదు, నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి. అంటే కాఫీ షాప్ లో రామ్ కామ్ ఇట్లా తీయొచ్చా, డైలాగ్స్ ఇలా నింపేయచ్చా, ఇంత బాగుంటుందా ఏ- కాన్వర్జేషన్ తో అని. నేను ఆ షార్ట్ ఫిల్మ్ బా- చూసిన ఫస్ట్ టైం అదే అనుకున్నాను, జస్ట్ కాన్వర్సేషన్ తో 1 hour లైక్ స్క్రీన్ కి హుక్ యా. చేయొచ్చా అదే మనము అని. కదా. ట్రూ. భలే ఉంటది రా బాబు, క్రేజీ. అందరూ బంగారం బంగారం అని పిలిస్తే నేను మాత్రం నేను వెండి అని పిలుస్తా అంటాడు, వెండికి అమ్మో, ఒక ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఇలాంటి 2 నిమిషాలు కూడా డైలాగ్ ఉంటుంది చరణ్ దాంట్లో. అవును. పడతానే వస్తే ఉంటది. ఓ మై గాడ్. ఓ కాఫీ షాప్ లో బ్రిలియన్స్. షార్ట్ ఫిలిం అంతా గంట సేపు షార్ట్ ఫిలిం అయిపోగొడతాడు బ్రో. దట్స్ హౌ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఒక కాఫీ షాప్ లో షార్ట్స్ గానీ షార్ట్ ఫిల్మ్స్ గానీ తీయడం, కాన్వర్సేషన్ తో తీయడం. అంటే అందరికీ ఒక సినీ ఫైల్స్ అందరికీ ఏం చేయాలో తెలియకుండా వెళ్ళిపోతున్న రోజుల్లో ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం ఫస్ట్ యా. అన్న ఫీలింగ్ మాత్రం అదే ఇచ్చింది, మధురమే ఇచ్చింది. ట్రూ. యాక్చువల్లీ అనంతిక వస్తే తను మ్యాడ్ సినిమాలో షీ లుక్ గుడ్, బట్ యాక్టింగ్ కి విపరీతమైన స్కోప్ ఉన్న రోల్ కాదని నా పర్సనల్ ఫీలింగ్, బికాస్ ఇట్ ఈస్ ఏ ఫన్ ఎంటర్టైన్మెంట్ మూవీ. అవును. యా. సో జస్ట్ అలా నార్మల్ రూల్ అదంతా. యా. ఈ యా విల్ సినిమాలో గో. అయితే విపరీతం రా బాబు, వామ్మో ఓ మై బీభత్సం. గాడ్. దిస్ సి విమర్శ యా. చేస్తుంది. 8 ఎనిమిది వసంతాలు. వసంతాలు. యా. ద ఉమెన్ తన లైఫ్ లో ఒక 8 years ఆఫ్ స్పాన్ లో తనకి జరిగిన ఒక లవ్ గానీ బిట్రేల్ గానీ ఎవ్రీథింగ్, వాట్ చేంజెస్ షీ ఫేస్ అన్నది వావ్, ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్ట్రాడినరీ అసలు ఫిలిం. యా. యా విశ్వక్ ఎనిమిది చెప్పు. 8 వసంతాలు ఫర్ మీ ద 3 మెయిన్ పిల్లర్స్ ఆఫ్ మూవీ ఈజ్ ఫస్ట్ ఫరీందర్ నరశెట్టి, దెన్ హిమేష్ అబ్దుల్ వహాబ్, దెన్ అనంతిక. మై గాడ్, హిమేష్ మ్యూజిక్. అబ్దుల్ వహాబ్ అసలు వేరే లెవెల్ తీసుకుపోతాడు బ్రో మూవీని. సినిమాకి లేకపోయి ఉంటే నాకు అంత ఇంపాక్ట్ వచ్చేది కాదేమో ఆ ఆ సినిమా ట్రూ. చూసినప్పుడు. యా. అబ్బా మేబీ. వెరీ ట్రూ. అసలు కొన్ని ప్లేసెస్ లో వస్తుంది చరణ్ మ్యూజిక్, ఆ అసలు తాజ్ ఆ మహల్ ఎక్సలెంట్. దగ్గర song, అయినా అమ్మో, తాజ్ మహల్ టూ మ్యూజిక్ చాలా మచ్. బాగుంటది. సి యు కొన్ని గైస్ సీన్స్ ఒకటి గమనించారా, ఇట్ ఈస్ అ ఫీమేల్ పర్స్పెక్టివ్ లవ్ స్టోరీ అండ్ 3 boys ఆర్ ట్రిప్పింగ్ ఆన్ ఇట్. మేల్ డైరెక్టర్. ఫర్ ద క్యారెక్టర్స్ ఇన్ ద ఫిలిం అండ్ అదే, ఫీమేల్ క్యారెక్టర్ కి ట్రిప్ అవుతున్నాము. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. యా. విల్ థింగ్ స్టార్ట్. ఈజ్ మనము ఓజీ వీడియోలో అనౌన్స్ చేసినప్పుడు పర్సనల్లీ 3 to 4 పీపుల్ ఈ మూవీని చూసారు బ్రో. ఓ మీరు యా నెక్స్ట్ వీడియో ఏముంది దీంట్లో వీళ్ళు చేసే అంత అని చెప్పి చూసి నాకు ఏంటి మెసేజ్ ఎలా చేసారు. అనుకున్నారా? ఆ ఏముంది ఈ సినిమాలో వీళ్ళు ఎందుకు చేస్తా అన్నారని చెప్పి చూసి మూవీ చూసి నాకు మెసేజ్ చేసారు, మూవీ చాలా బాగుంది జల్దీ ఏరు వీడియో. యా, యాక్చువల్లీ పీపుల్ నిజంగా నాకు కూడా చెప్పారు అనమాట, మూవీ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది, ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు డిస్కస్ చేస్తారు, ఐ వాంట్ టు మీ డిస్కషన్ వినాలని ఉంది అని అన్నారు. అంటే గైస్ ఏదో హెచ్చు కొద్ది చెప్పట్లేదు, నిజంగా నా మెసేజ్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నాకు యా. 10,000 మంది వినాలని అనకపోయినా ఒక 5 అన్న చాలు కదా మనకి. నలుగురు అన్నారు దట్స్ బ్రో ట్రూ. నాతోనైతే 4 పీపుల్. యా యా.
దట్స్ ట్రూ. సో కావాలంటే ఏంటి మరి నేమ్స్ చెప్తా, వాళ్ళతో ఏ మనం లేదు తెలుసుకుని మన వేసుకుందాం. మన వీడియో చూస్తే నేమ్స్ మనం వద్దు, నవ్వుతాం. ఎడిట్ వద్దా? ఎడిట్ లో పోతుంది. ఓకే. సో లెట్స్ గో విత్ మూవీ రైట్ నౌ. మన ఫేవరెట్ సీన్స్ అండ్ అవర్ సాటర్డే ఎక్స్పీరియన్స్. నుంచి చెప్పు, ఫస్ట్ సీన్ మీకు ఎక్కడ బాగా బ్రిలియంట్ అనిపించింది అసలు? యా, ఫస్ట్ యాక్చువల్లీ మూవీ జరగదు చెప్పు. ఫర్ మీ ఓపెనింగ్ ఆఫ్ ది నేను మూవీ బ్రో. యా, ఇందాక సుజిత్ ఒక క్వశ్చన్ అడిగాడు, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫస్ట్ థింగ్ ఇన్ మూవీ మూవీ అంటే అన్నట్టు. నాకు మాత్రం మూవీ ఓపెనింగే బ్రో. ఓకే, నీకు యా, సుజిత్? ఇప్పుడంట ఫస్ట్ నువ్వే అడిగా క్వశ్చన్, ద ఫస్ట్ ఫేవరెట్ షార్ట్ ఆర్ సీన్ ఇన్ ద ఫిలిం అంటే ఫస్ట్ మీకు. ఫేవరెట్ సీన్ ఆ మూవీలో. మ్మ్. ఫస్ట్ ఫేవరెట్ సీన్ అంటే సినిమా మొత్తం బాగా వెళ్తూ ఉంటది. బాగా వెళ్తున్నప్పుడు హీరో తన కోసం అక్కడ ట్రావెల్ చేస్తాడు చూడు. మ్మ్. అక్కడ ట్రావెల్ చేసినప్పుడు అప్పుడే హీరోయిన్ కి ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ సాంగ్ వస్తుంది చూడు, అందమా అని. ఏ నేను మ్మ్. పాడిన పెట్టకరా. మ్మ్. ఆ అందమా సాంగ్ వచ్చినప్పుడు అబ్బా, అంటే యా, నాకు కూడా, ఆ పాట నేను చాలా కూడా ఎక్స్పీరియన్స్ బాగుంటది. చేస్తున్నాను. నేను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, లవ్ స్టోరీ నాకు లైఫ్ లో ఉందేమో అని ఒక ఫీలింగ్ లోకి వెళ్ళిపోయా. బాగా మ్మ్. వెరీ అనిపించింది. గుడ్ సాంగ్ అది. బాగుండే కొంచెం ఫస్ట్ లో ఫీల్స్ అదంతా బాగుంది. అంతా ఆ ఒక్క సీన్ నాకు కొంచెం స్టార్ట్ అయింది అన్నమాట. ఇంకా తీసుకెళ్ళింది మూవీలోకి. వాయిస్ సరిగ్గా రావట్లా, క్లారిటీగా రావట్లా. ఇప్పుడు వినిపిస్తుందా? ఆ, గుడ్. నేను ఏమంటున్నానంటే ఆ ఫస్ట్ సాంగ్ వచ్చినప్పుడే లైక్ మ్మ్. ఆ మూవీలోకి లైక్ ఇన్వాల్వ్ అయ్యాను ఇంకా బాగా. ఓకే. అప్పటిదాకా ఓ, నార్మల్ గానే నైస్ ఉండే, నైస్ ఓకే నైస్. నార్మల్ వాట్ మూవీ అబౌట్ నార్మల్ యూ? మూవీ అన్నట్టు ఉంది కానీ. నాకు ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్, వెళ్తుంది బానే. అంటే ఇంటర్వెల్ వాజ్ మై బ్లాక్ అన్నమాట. ఇంకా ఆ హోల్ వర్షం సీక్వెన్స్ అంటే, లైక్ యు అంటే గైస్ నో. నేను మూవీలో ఇన్వాల్వ్ అయిపోయింది అయితే ఓపెనింగ్ సీన్ బ్రో, బట్ మై మూవీస్ ఆల్ టైమ్ ఇన్వాల్వ్. ఫేవరెట్ ఈస్ తాజ్ మహల్ సీన్. యా యా యా. ఓ, నైస్ తాజ్ నైస్. తాజ్ మహల్ సీన్ ఇంటర్వెల్ లో రెండోసారి చూపెడతారు చూడు, యా. అక్కడ ఇంటర్వెల్ లో నార్మల్ బీజిఎం గా నేనే. మీకు మీకు డౌట్ వచ్చిందా ఇట్లా యా, పెట్టేది. రోజెస్ పడినప్పుడు? ఉమ్, కాదు, నాకు ఆ, అసలు నువ్వు అప్పుడు అడిగావు చరణ్, ఆ రోజు ఎక్కడ లేని ఎందుకు సడన్ గా వచ్చింది, అప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా సంథింగ్, ఎవరో ఉన్నారేమో పక్కన అని చెప్పి అన్నావు అవును కదా. అవును అవును. అయితే నేను ఏం చేశాను, నేను కూడా ఆ ఎగ్జామ్షన్ లో ఉండి తర్వాత రీవాచ్ చేశాను మూవీని ఇందాక. ఓకే. ఆ షార్ట్ లో నువ్వు అబ్జర్వ్ చేస్తే మధ్యలో ఆ చెట్టుని చూపిస్తాడు రోజెస్ తో ఏలాడుతూ లూజ్ గా. ఓ, ఓ, నేను అదే షాక్ గమనించలే. అయ్యాను, ఓ కరెక్టే కదా వీడు, అంటే తెలివైన డైరెక్టర్, అంటే ఏ క్లూ వదలకుండా అది కూడా అంటే రీజనింగ్ పెట్టాడు కదా అని మనకు చెప్పి. ఒక చిన్న డౌట్ వచ్చింది, బట్ ఆ డౌట్ కి ఆన్సర్ కూడా డైరెక్టర్ ఇచ్చేసాడు అక్కడ. అక్కడే ఉండే చూపిస్తాడు బ్రాంచ్ లేదు, వెళ్తున్నట్టు. సో నాకైతే అంత ఓకే, డౌట్ కూడా ఏం రాలేదు బ్రో. నాకు రాలేదు. నాకు చరణ్ చెప్పాక ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూద్దామని మళ్ళీ రివాచ్ చేశా. అప్పుడు అర్థమైంది, ఓకే అంటే ఇలా పెట్టాడా ఓకే అని. నేను కొంచెం అతిగా చూసా సినిమాని, ఇలాగా అదేలే. ఎందుకు ఇలా వెళ్ళింది అన్నట్టు చూసా. సో నాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైన తర్వాత నాకు సెకండ్ అయితే హాఫ్ బాగా నువ్వు అనిపించింది నార్మల్ ఇక్కడ. డైలాగ్స్ అన్నావు కదా, ఇంటర్వెల్ లో డైలాగ్ ఉంటది, నేను ఇప్పటికీ ఉమ్. అది మర్చిపోలేదు. ఆ డైలాగ్ లో యా హీరోయిన్ యా, ఉంటది, చెప్పు. ఆ, ఎవరు ఎవరిని ఊరికి వదిలేయరు, వాళ్ళని ఓ మై బ్యాడ్ గాడ్. చేసి వదిలించుకుంటారు. రీజన్స్, అంటే రీజన్స్ ని క్రియేట్ చేసి మరి యా వదిలించుకుంటారు యా. బ్యాడ్ చేసి అని. నిజానికి మై అప్పుడు ఆ డైలాగ్ గాడ్. ఎవరెవరిని చెప్పినప్పుడు ఏ ఎవరి వల్ల ఆ డైలాగ్ ఏమైపోరు బ్రో. చెప్పినప్పుడు ఆ డైలాగ్ చెప్పినప్పుడు నేను అందరు జనరల్ ఆడియన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో తెలియదు కానీ మామూలుగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడు, పాపం హీరోయిన్ అంత ఫీల్ అవుతుంది అని అట్లా అనుకుంటాను. నాకు ఎట్లా అనిపించింది తెలుసా, ఆమె నన్ను తిడుతున్నట్టే అనిపించింది నాకైతే డైరెక్ట్. నేను అలా చేశానేమో లైఫ్ లో, ఎవరినన్నా యా రీజన్స్ యా, క్రియేట్ చేసి నాకు మరి అనిపించింది. వదిలించుకుంటున్నా ఎవరినన్నా. యా, ఇట్ కనెక్టెడ్ మీ నా అలాట్. నేను అందుకే నాకు అది నాకు ఈరోజు అనిపించింది మాట్లాడదామని యాక్చువల్లీ. రాసుకున్నా బ్రో. యా, అదే యా, చెప్పు. ఐ రోట్ ఇట్ సమ్వేర్. అదే ఏమంటదంటే ఆ డైలాగ్. నిజానికి ఎవరి వల్ల ఎవరు ఏమైపోరు, ఏదో దాస్తూ నిజం ఆ చెప్పలేక ధైర్యం లేక నిందలు మోపేసి వెళ్ళిపోతారు, వదిలించుకుంటారు అని చెప్తుంది. నిజానికి ఎవ్వరి వల్ల ఎవ్వరు ఏమీ అయిపోరు వరుణ్. ఏదో దాస్తూ బయటికి నిజం చెప్పే ధైర్యం లేక నిందలు మోపేసి చెడ్డోళ్ళని చేసేసి వదిలించేసుకుంటారు. ఓ మై గాడ్. యా, విచ్ నన్ను హిట్టెడ్ అన్నట్టే మెనీ అనిపించింది పీపుల్. నాకు ఎందుకు నేను అనిపించిందో తెలియదు. నేను అయ్యో. స్క్రీన్ పాజ్ చేసి కింగ్ సినిమాలో బ్రహ్మానందం లాగా మనమేనా అన్నట్టు ఇలాగే ఉన్నా తెలుసా అంటే నేను. నేను కానీ మరి నేను మనమేం కూడా మనమేమో కనెక్ట్ అయినా, చేయలేదు అనుకుంటా. బట్ చేయలేదు, బట్ అది నా మీద జరిగింది. ఆ, ఇట్స్ లైక్ హిట్టింగ్ ఐ ఆన్ అస్. యా, ఓహో, ఇట్స్ హిట్టింగ్ ఆన్ us. అదేలే. అంతే. యా, బట్ ఏదో ఒక ఎందుకంటే రకంగా అయితే ఇంపాక్ట్ మెనీ ఉన్నట్టు ఆ పీపుల్ డైలాగ్. ఏదోలాగా మనం దూషించి వెళ్ళిపోతారు, నీ వల్లనే ఇది, నీ వల్లనే అని. యా, బికాస్ ఆఫ్ యూ. మండుతున్నట్టుంది. యా, బికాస్ ఆఫ్ యూ. అది అది చాలా జనరిక్ చేస్తారు అది. అసలు ఎవరి వల్ల, తను చెప్పేది ఎవరి వల్ల ఎవరు ఏమైపోరు, అంతే మీకు నిందలు మోపేసి ఇంకొక వెళ్ళిపోతారు. ఎక్సైటింగ్ విషయం చెప్పనా? ఉమ్. అంటే మీరు నన్ను అడిగారు కదా సినిమాలో వాట్ ఈస్ ద ఫస్ట్ ఎక్సైటింగ్ మూవీ అని చెప్పి, ఐ మీన్ సీన్ అని చెప్పి. అంటే నేను ఇన్వాల్వ్ అయ్యాను కాదు కానీ వావ్ అనిపించింది ఒకటే మార్షల్ ఆర్ట్స్, దట్ ఫర్ షూర్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ షూ డిజైనింగ్ అని అంటాడు కెరియర్.
యా, అది ఫస్ట్ టైం నేను హార్డ్ ఇంకా. హిట్టింగ్ అతని స్టోరీ కూడా బాబాయ్. అంటే నాకు బేసికల్లీ నాకు ఆ, చాలా ఇష్టం షూస్ అంటే. అంటే ఒక కొనను కానీ బట్ స్టిల్ ఎక్కువ మనం అటు వెళ్ళిపోయి యా, కొనేయడం అలాంటిది ఉండదు. కానీ ఇలా నైక్ మ్యానుఫ్యాక్చరింగ్ అసలు ఏంటి, షూ డిజైనింగ్ ఎలా చేస్తారు, వాళ్ళకి ఎంత ఇలా వాళ్ళ ప్యాషన్ ఎలా ఉంటుంది, ఇదంతా ఉండేదన్నమాట. అంటే ఇప్పటిదాకా సినిమాల్లో నేను సినిమాలు తీస్తాను, లేకపోతే నేను ఐ బికమ్ ఏ బైక్ రైడింగ్ సంథింగ్ ఇలాంటివి పెట్టారు. కానీ ఈ షూ డిజైనింగ్ పెట్టి జపాన్ ఫస్ట్ టైం. వెళ్తాను ఇది నాకు ఫస్ట్ టైం. వావ్, యా, ఫస్ట్ జస్ట్ టైం. వావ్. బాగా అనిపించింది. ఏ చరణ్, యా, నువ్వు ఇంకా వాచ్ పిచ్చోడు, నేను షూల్ పిచ్చోడు, నాకెంత కనెక్ట్ అవుతుందో ఆలోచించు. అదే రా, నేను చెప్తున్నా. ఆ, ఇప్పుడు నేను నీకు అదే నేను అసలు కనెక్ట్ చేద్దాం crazy. అనుకున్నా. ఇప్పుడు వీడు సుజిత్ చూస్, నేను వాచెస్, ఇంక వాడికి ఇంకెంత ఇది అయి ఉంటుందా అని అనుకున్నా నేను సినిమాలు చూసేటప్పుడే. వాళ్ళు అసలు అనిపించింది అసలు కాసేపు కాన్సెప్టే ఒక ఫస్ట్ ఫైవ్ టైం టెన్ బ్రో. మినిట్స్ వెరీ ఫ్రెష్ ఫీలింగ్ అదైతే నాకు ట్రూ. బాగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్. అతని సో స్టోరీ కూడా మీ స్టోరీ చాలా గుర్తుండదు. బాగుంటది. ఫాదర్ వెరీ ఊరికి వెరీ హార్డ్ తిడుతుంటాడు. హిట్టింగ్. యా, డబ్బులు పోతే కూడా నిన్ననే ఫోన్ కొన్నాడు, డబ్బులు దొబ్బేసి అంటే వెళ్ళిపోతాడు ఇట్లకెళ్ళి. వెళ్ళి వాళ్ళ ఇంట్లో మదర్ దగ్గర వచ్చేస్తాడు అక్కడ కూర్చుంటే మొత్తం. వాళ్ళ మదర్ కన్విన్స్ చేస్తుంది. పేరెంట్స్ అట్లా తిడితేనే కదా ఫ్యూచర్ లో నువ్వు సక్సెస్ అయినప్పుడు స్ట్రగుల్స్ పడి గొప్పగా చెప్పుకోవచ్చు అని అంటది. చాలా బాగుంటది అలా. అవును. అదే కదా, అది యా. బాగుంటది స్టోరీ, అది కూడా ఆమె ఆ, డైలాగ్ బాగుంటది. వాళ్ళ అమ్మ అంటే చెప్తుంది, హీరోయిన్ అది వాళ్ళ అమ్మ. అయిపోయిన తర్వాత నేను ఏం ఫీల్ అవుతానంటే ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ కూడా వేస్ట్ కాదు. యా, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్. వాళ్ళు ఉండే తక్కువ స్క్రీన్ టైమ్ లో కూడా చాలా ఇంపాక్ట్ ఉంటది అనమాట. అంటే వెరీ యా, ఇంపార్టెంట్. తన నాకు జూడో మోస్ట్ మాస్టర్ అయినా ఇంపాక్ట్ఫుల్ గానీ, క్యారెక్టర్. ఫ్రెండ్స్ అయినా యా, గానీ. నాకు మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ అంటే అదర్ దెన్ ఏంది హీరో హీరోయిన్ వాళ్ళు కాకుండా వాళ్ళ టీచర్ బ్రో. యా, నేను నాకు మైండ్ లో వచ్చింది యా, యాక్చువల్లీ. స్టార్టింగ్ ఒక మాట చెప్తాడు. అది బెడ్ మీద, హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఏమంటాడు, మనం ఇక్కడ ఉండిపోవడానికి సంథింగ్ ఏమో చెప్తాడు. మనం భూమి మీదకి వచ్చి ఉండడానికి వచ్చాం, ఉండిపోవడానికి రాలేదు అంటాడు. ఎందుకంటే ఇది ఉండి మా డాడీ కూడా వెళ్ళిపోవడానికి చెప్తాడు. వచ్చాం. ఉండి ఉండడానికి వెళ్ళిపోవడానికి వచ్చాం, అంత ఉండిపోవడానికి కూడా కాదని. ఉండడానికి వచ్చాము, ఉండిపోవడానికి కాదు అంటాడు. ఎందుకంటే ఈ మాట మా డాడీ ఒకసారి చెప్పిండు అప్పుడు ఎప్పుడో నాకు, వెన్ ఐ వాజ్ ఇన్ మై టీనేజ్. ఇట్స్ లైక్ వీఆర్ గెస్ట్ యా, అనమాట క్లిక్ అవుతున్నాను. ఎర్త్ కి. అంతే. విఆర్ గెస్. సినిమా స్టార్టింగ్ హీరోయిన్ అందం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడు, ఆ అవును. డైలాగ్ గుర్తున్నాయంటే ఒకసారి చెప్పమని చెప్పి అడుగుతున్నా. ఓహో, ఓకే, అదా. యా, ఇట్స్ అట్లీస్ట్. వెరీ హార్డ్ ఈటింగ్ డైలాగ్ బ్రో. మూవీ ఓపెనింగ్ లోనే ఉంటది అది. అది ఏమంటదంటే, ఓకే. ఒక నా ఫెలో రైటర్ చెప్పింది, నువ్వు ఇంత అందంగా ఉన్నందుకే నీ బుక్స్ బాగా సేల్ అవుతున్నాయని అంటది. బట్ వాట్ షీ విల్ రిప్లై ఈస్, కష్టపడే అమ్మాయిలు కొంచెం అందంగా ఉన్నా కూడా దానివల్లే తను ఇవన్నీ సాధించింది, సక్సెస్ వచ్చింది. అందానికి వాల్యూ ఇస్తారు కానీ వరల్డ్ అంతా అందానికి వాల్యూ ఇస్తారు, బట్ నాట్ టు హర్ స్ట్రగుల్స్, హర్ డిటర్మినేషన్, హర్ సారోస్ అవేవి కనపడవు. అందం అంటే ఈజ్ ఆల్ అబౌట్ ఎ క్యారెక్టర్, హర్ క్వాలిటీస్ అని షీ ఎక్స్ప్లెయిన్. ఇట్స్ వెరీ హార్డ్ ఈటింగ్. అది చాలా బాగుంటుంది డైలాగ్. కష్టపడే అమ్మాయిలు పొరపాటున కొంచెం అందంగా ఉన్నా లోకానికి ఆ అందం వెనకున్న కళ, కష్టం, కసి, కన్నీళ్లు కనిపించవు. అంతా ఆ అందం వల్లే వచ్చాయి అనుకుంటారు. అసలు అందం అంటే ఏంటి? యాక్చువల్లీ డైలాగ్స్ అది చాలా యాక్చువల్లీ ఇందాక డెప్త్. ఇందాక నేను మీకు ఒక విషయం చెప్పాను చూడు, ఇట్లా సినిమాలోకి ఇంట్రెస్ట్ వచ్చింది బికాస్ ఆఫ్ దట్ అందమా అందమా సాంగ్ అప్పటి నుంచి అని. యాక్చువల్లీ ఇప్పుడు యా, నాకు గుర్తొచ్చింది, విశాల్ ఈ డైలాగ్ చెప్పాడు చూడు, ఈ డైలాగ్ అప్పుడే నాకు పిచ్చి లేసిపోయింది. ఇది స్టార్టింగ్ వస్తుంది డైలాగ్, యా, వెరీ అప్పుడే స్టార్టింగ్ నాకు మూవీ. కొంచెం అవును, వెరీ స్టార్టింగ్. కరెక్ట్. నేను చూసి ఆల్మోస్ట్ 2 months అయింది కదా, సో అంత పర్ఫెక్ట్ గుర్తురాట్లేదు యా, కానీ నాకు పర్ఫెక్ట్ గుర్తురాట్లేదు. వీ కుడ్ హ్యావ్ వాచ్ రీవాచ్ చేయాల్సింది, బట్ స్టిల్ దట్స్ ఫైన్. యాక్చువల్లీ ఇంకోటి. యా, గోన్. డైలాగ్ జ్యూక్ బాక్స్ వదిలేరు, తెలుసు కదా మీకు. అవును. ఆ, యా, అదే నాకు డైలాగ్ జూక్ తెలీదు. బాక్స్. డైలాగ్స్ బట్ కే జ్యూక్ బాక్స్ వదిలేరు. యా, బట్ నేను ఇవాళ అంతగా ఏం ఇవాళ ఎక్కదు వింటాను. బ్రో అది. ఎందుకంటే అవసరం లేని ఎక్కదు. డైలాగ్స్ కూడా ఉంటాయి. ఎక్కదు, బట్ ఓకే. స్టిల్ దే రిలీజ్డ్ కదా. యా, దట్స్ అంటే డైలాగ్స్ కి డిఫరెంట్ జూక్ థింగ్. బాక్స్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ కూడా టైం. ఉంటుందా డైలాగ్స్ కి? అన్ని వస్తాయి నార్మల్, మన మూవీలో చూసి కట్ చేసి ఓకే. పెట్టిర్రు. బట్ ఫస్ట్ టైం డైలాగ్స్ కి జూక్ బాక్స్ ఉన్నది. యా, అదే కదా. యాక్చువల్లీ మీరు అనుకున్నారా వాళ్ళిద్దరు విడిపోతారు, హీరోనే బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతాడు వేరే చోట, జనరల్ గా అనుకున్నారా? యా, సెన్స్ ఏదో. సెన్స్ చేశాను కొంచెం. ఒక జనరల్ సెన్స్ చేశారా మీరు? నేను సరే, ఆ, అంటే అప్పుడే వచ్చేస్తుంది అనుకోలేదు. బ్రేకప్ అవుతుంది అనుకున్నా గానీ అప్పుడే వస్తుందని నేను అనుకోలేదు. వాడు యాక్టర్ అనేవాడు ఆ, ఏమంటాడు, తనే నా వెనకాల పడుతుంది నాన్న అని ఫ్లిప్ చేయడం అన్నది నాకు కొంచెం తీసుకోలేకపోయాను నేను. అంటే నేను యా, అప్పటికే సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయాను నేను. తన అవును. క్యారెక్టర్ కి షీఈస్ అసలు ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయాను నేను. షీఈస్ ఓ మై వెరీ గాడ్, అది డెస్పరేటెడ్ ఆన్ అసలు అస్ ఇప్పుడు అంటది. డాడ్,
తను ఒక డెస్పరేట్ అమ్మాయి డాడ్. 2 years నుండి నా వెంట పడుతుంది. నేను ఎలా అంటాడు ఎక్స్పెక్ట్ వాళ్ళ ఫాదర్ చేశానంటే తో. బ్రేకప్ చెప్పేసి ఉమ్, హీరో కూడా బాధపడతాడు కదా అని ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేశా. కానీ ఉమ్. ప్లేట్ మామూలుగా మారుతాడు. యా. బా, అలా ఫ్లిప్ చేయగానే నేను అసలు షాక్ అత- అయిపోయాను. అతని కోసం నోట్స్ పియర్సింగ్ చేయించుకుంటారు బ్రో. నోట్స్ పియర్సింగ్ వల్ల అబ్బా జ్వరం ఆ వస్తే నోట్స్, సీన్ విశాల అబ్బా బాగా గుర్తు సీన్, చేసావు. వెరీ మై గుడ్ వెరీ గుడ్. గాడ్, వెరీ ఆ గుడ్ సీన్ వెరీ గుడ్. ఎట్లుంటది అంటే అప్పుడే డిసైడ్ అవుతాడు హీరో, నేను ఇక వెళ్ళిపోదాము ఇంకా అని చెప్పి ఆ బుక్ ఏదో ఇట్లా పాడేసుకుంటాడు సైడ్ కి, అంతా అయిపోతుంది. డస్ట్బిన్ లో పడేస్తాడు అప్పుడు బర్క్లీ కోసం. అప్పుడు ఇక్కడ కూర్చొని యా, ఉంటుంది రెడీగా. కొమ్మ, అంకుల్ కాల్ చేయగానే బుక్ తీసి డస్ట్బిన్ జస్ట్ లో షూట్ పడేస్తాడు. అంటది, జస్ట్ షూట్ జస్ట్ అనగానే షూట్ అది అంటది. కొట్టంగానే అప్పుడు ఓ వెనకాల మన మ్యూజిక్ మై డైరెక్టర్ మ్యూజిక్ గాడ్. కొడతాడు చూడు, అబ్బా క్రేజీ క్రేజీ ఉంటది అది ఆ ఆ సీక్వెన్స్. ఫీవర్ లో కూడా ఉరుకుతా ఉంటది ఇక రెయిన్ లో. హీరో అమ్మో. క్యారెక్టర్ ఎంత కన్నింగ్ గా తయారవుతుంది అంటే బర్క్లీ కోసము అతను కాల్ చేసి బర్క్లీ రా అనగానే అది తీసి డస్ట్బిన్ లో పడేస్తాడు బుక్ ని. ఉమ్. యా, కెరీర్ కోసం వెళ్ళిపోతాడు కానీ ఫాదర్ కి తప్పు చెప్తాడు చూడు, ఛీ ఎదవా అనిపిస్తుంది అప్పుడు. అదే అంటున్నా, ఇప్పుడు కెరియర్ కోసం వెళ్ళిపోయిన వాడి మీద మనం ఏం జడ్జ్ చేయలేం, కానీ తనే నా ఉమ్, వెంట పడింది, తనే మన యా ఇంటికి ముందుకు వచ్చి నుంచి అన్ని చేసింది, లైక్ నా కోసం వెయిట్ చేయడం అలాంటి, అక్కడ ఫ్లిప్ కొట్టడం అనేది నేను తీసుకోలేకపోయా అసలు. యా. మై గాడ్, చాలా డిస్టర్బింగ్ ఇప్పుడు అనిపించింది అసలు. ఇంకొక విషయం చెప్తాను. ఇది యాక్చువల్లీ ఎండ్ లో మాట్లాడదాం అనుకున్నాను కానీ ఇప్పుడే మాట్లాడతా. అయితే నార్మల్ గా ఈ ఉమ్, సినిమాని మనం రికమెండ్ చేస్తాం కదా అందరికి. ఉమ్, యా. అట్లనే నాకు ఇద్దరు అమ్మాయిల ఫ్రెండ్స్ కి రికమెండ్ చేశా. ఉమ్, సో వాళ్ళు చూడడం ఏం చెప్పలేదు, చూసారు. ఉమ్, ఓకే. చూసి తర్వాత నేనే కాల్ చేశా, అసలు ఏమైంది చూసారు కదా ఎలా అనిపించింది చెప్పండి అది ఇది అంటే, వాళ్ళు ఏమన్నారు, మాకేం అంత నచ్చలేదు అన్నారు. నేను అడిగా ఉమ్, రీజన్ ఏంటి, అంత ఎంగేజింగ్ అనిపించలేదా లేకపోతే ఏంటి రీజన్, ఒకటే ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా అంటే, రియల్ లైఫ్ లో అమ్మాయిలు ఎవరు అలా ఉండరా అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఉమ్, సరే ఓకే ఫైన్. నేను ఇంకా వాళ్ళని వాట్ డు యూ వాళ్ళు సే? వాట్ డు యూ నేనేమన్నానంటే సే? అప్పుడు నేను వాళ్ళతో ఏమనలేదు, వాళ్ళని వదిలేసా. అంటే ఓకే, వాట్ డు యూ థింక్? వాళ్ళతో మాట్లాడి బొక్క అనిపించి నేను వదిలేసి, ఇప్పుడు మీకు చెప్పబోయే పాయింట్ ఏంటంటే, అదే ఆ, ఆడవాళ్ళు ఇద్దరు సీతారామం చూసి అబ్బా అన్నారు. ఓకే. ప్రతి అబ్బాయి కూడా రామ్ లాగా ఉండరు కదా అక్కడ. వెరీ సింపుల్ కాన్సెప్ట్. యా, అని విశాల్ అక్కడ మనం గుర్తు రాదు, మాట్లాడుకున్నాం ఇప్పుడేమో కదా, గుర్తొచ్చింది. యా. అసలు నేను ఒక నాకైతే సబ్జెక్టు తీసుకొస్తానని చెప్పి. ఆ, నేను నేను అందుకే ఇందాక నేను చెప్తున్నా కదా. నాకు సి, అసలు అది వేస్ట్ రా ఇక ఎందుకు. అరే, ఐ టెల్ యూ సంథింగ్ రా. ఇప్పుడు శేఖర్ కమల సినిమా ఉంది, ఉమ్, ఓకే, దాంట్లో ఆనంద్ అనే సినిమా ఉంది. ఆనంద్ ఉమ్, అనేంటి, హీరో పేరే ఆనంద్, తన మీద సినిమా. యా. బాయ్స్ అందరం ఎంత సింపుల్ పిచ్చోళ్ళం అంటే, అరే రూపా లాంటి అమ్మాయి రావాలరా, ఎంత బాగుందిరా, ఎంత ఇదంతా మాట్లాడుకుంటాం. ఒక్క అమ్మాయి కూడా ఆనంద్ లాంటి అబ్బాయి రావాలని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడుకోవడం కానీ నేను సెలబ్రేట్ చేసుకోవడం కానీ చూడలేదు ఆ క్యారెక్టర్ ని. ఆనంద్ అనేవాడు చెప్పండి రా. అంత ఆస్తున్నా సరే, ఇన్ని తెలుసా. మూడ్ స్వింగ్స్ ఉన్న రూపా కోసం వచ్చేస్తాడు, ఇక్కడే ఉమ్, ఉంటాడు. అట్ ద సేమ్ థింగ్, గోదావరి సినిమాలో సీతను చూసి మనం అరే సీత మంచి క్యారెక్టర్ అని చెప్పి రీల్స్ పెట్టేసి ఇన్స్టాగ్రామ్ లో మంచిగా సెలబ్రేట్ చేసేసుకుంటాం క్యారెక్టర్స్ ని. కానీ యా. రామ్ ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోను. మన అబ్బాయిలు మనమే సెలబ్రేట్ చేస్తున్నాం, అది వేరే విషయం, అమ్మాయిలు ఎలాగో చేయరు. అంటే ఇప్పుడు నార్మల్ నేను అందరు అమ్మాయిలకి అదే రివ్యూ ఇచ్చారు అనట్లే. నేను ఎవరైతే ఇద్దరికి రికమెండ్ చేసినా ఆ ఇద్దరు నాకు అది చెప్పారు, ఆ, సేమ్ టు నువ్వు సేమ్. వాళ్ళు ఇచ్చారు, అందరు నేను ఆడవాళ్ళు అలా ఉండరు అని. జనరిక్ గా ఉమ్, చెప్తున్నా. ఇన్స్టాగ్రామ్ లో ఏంట్రా ఇప్పుడు, ఆ, అమ్మాయిల్ని శేఖర్ కమల మూవీస్ హీరోయిన్స్ ఆర్ బెస్ట్ అన్నట్టు మనం పోర్ట్రే చేసుకుంటాం, ఉమ్, బట్ హీరోస్ ఆర్ ఆల్సో యాజ్ గుడ్. యా, యాజ్ ఇప్పుడు యా. గుడ్ యాజ్ ఫిదా దెమ్. సినిమాలో, ఆ, మోర్ దెమ్ దెమ్ బ్రో. ఫిదాలో కూడా. ఫిదా సినిమాలో కూడా అంతే కదా, వరుణ్ ఒక డాక్టర్, ఉమ్, జస్ట్ తిన కోసం ఒక పల్లెటూరులో ఉండిపోతాడు, అంటే తిన యా. స్వార్థం కోసం ఉండిపోయాడు, తినే అక్కడ తప్పుగా కూడా అర్థం చేసుకుంటది వరుణ్ కూడా. అక్కడ కూడా పబ్లిక్ ఫ్లిప్ అయింది మళ్ళీ సాయి పల్లవి క్యారెక్టర్ కే, నాట్ వరుణ్. అదే కదా, ఆ, అసలు దట్స్ హౌ సొసైటీ రన్స్. అమ్మాయిలకి ఎందుకు 8 వసంతాలు నచ్చట్లేదు అని. దట్స్ అ బిగ్ క్వశ్చన్, మేబీ, ఏమో అంటే. మనకి ఇప్పుడు మనం బాయ్స్ అయ్యండి మనకే నచ్చుతున్నప్పుడు వాళ్ళేమో ఆ ప్రతి ఒక్క అమ్మాయిలో ఫ్లాస్ ఉంటారా, కానీ ఆ డైరెక్టర్ ఆ సినిమాలో ఒక్క ఫ్లా కూడా చూపించలేదు హీరోయిన్ కి, ద మరి అంత థింగ్ ఇస్ పర్ఫెక్ట్ గా అయితే డైరెక్టర్ ఉండదు. అలాంటి ఒక క్యారెక్టర్, అలాంటి ఒక సక్సెస్ఫుల్ అవ్వాలి అన్ని చేయాలనే క్యారెక్టర్ అమ్మాయికే కాదు బ్రో, అబ్బాయి కూడా వర్తిస్తది. ఏ ఒక అదే మేల్ కదా. కూడా. యా, నాట్ ఓన్లీ ఉమెన్, మేల్ ఆల్సో కెన్ డూ దట్ వాట్ షీ హాస్ డన్ ఎవ్రీథింగ్ ఇన్ ద మూవీ. ఎవ్రీ క్యారెక్టర్ షీ హాస్ ఇన్ ద మూవీ. కానీ ఉమ్, వీళ్ళ కంప్లైంట్ ఏంటంటే ఫ్లాస్ ఎందుకు లేవు, అసలు గర్ల్స్ కి ఫ్లాస్ ఉండాలి కదా, ఒక్క ఫ్లా కూడా ఎందుకు చూపెట్టలేదు అని వీళ్ళు అంటున్నారు. నేను అప్పుడు ఉంది వాళ్ళని అదే కదా క్వశ్చన్ ఫ్లా, చేద్దాం అనుకున్నాను. ఏది. తెలియకుండానే అతన్ని ఫస్ట్ హాఫ్ లో లవ్ చేస్తుంది కదా. అదే గుడ్డిగా నమ్మింది, అది కూడా ఫ్లానే ఆ, కానీ తనే అది కూడా, అంటది మూవీలో, థియేటర్. బట్ నేను రిగ్రెట్ అవుతున్నా దాని వల్ల అంటది. నువ్వు చెప్పరా ఏదో చెప్తున్నావు. అయితే నేను అదే అనుకున్నాను నార్మల్ గా.
ఇప్పుడు అదే అమ్మాయిలు సీతారామం ఈజ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, రామ్ లాంటి క్యారెక్టర్ ఎంత గ్రేట్ క్యారెక్టర్ అది ఇది అన్నారు కదా. అదే రామ్ కి కూడా ఏ ఫ్లాస్ లేకుండానే చూపించాడు హను రాఘపూడి. మరి అప్పుడు దట్స్ ఎలా ఇట్. ఎక్కింది సినిమా? ఆ సినిమా అరే ఎక్కినప్పుడు ఇది ఎందుకు ఎక్కదు? ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఆ, చెప్పు అదే చెప్పు. ఏమో తెలియదు ఏమో. ఓకే ఓకే. యా 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 కూల్ ఇప్పుడు రాకి. నీకు ఇంకో సింపుల్ విషయం చెప్పనా? ఉమ్, కంపారిజన్. మన ఏంటది? మన పక్కింటోళ్ళు బాగా చదివాడు అనుకో, మన నాన్న వచ్చి మనకి అది చెప్తే మనకు నచ్చదు. ఉమ్, వాడు అన్నిట్లోనూ పర్ఫెక్ట్ గా ఉంటే మనకి నచ్చదు. ఉమ్. ఓకే. యా సింపుల్ దిస్ ఈస్ ట్రూ. ట్రూ ఏం బ్రో. సింపుల్. అదే అర్థమైందిలే. బేసిక్ వాళ్ళు పర్ఫెక్ట్ గా హ్యూమన్ ఇన్స్టింక్ట్. ఉండలేక ఒక పర్ఫెక్ట్ అమ్మాయి క్యారెక్టర్ ని చూసి మా అలా ఉండరు ఆడవాళ్ళు అని చెప్పి వాళ్ళే పాస్ చేసేసుకుంటున్నారు. మనం ఏం చేస్తాం దానికి? అదే కదా. దట్స్ ఇఫ్ హ్యూమన్ యూ హ్యావ్ ఇన్స్టింక్ట్. యా. ఇప్పుడు నీలో నీ ఫ్లా అదే. ఉన్నప్పుడు ఒక పర్ఫెక్ట్ ఉమ్, పర్సన్ చూసినప్పుడు నీకు వాడు నచ్చడు. అదే. మైట్ బి. సింపుల్ యా, కదా. ఓకే పాయింట్. అబ్బాయిలకి ఇలా ఉండదు మళ్ళీ. అబ్బాయిలకి అందరూ ఒకటే. అంతే. అబ్బాయిలకి రాముడు ఒకడే, కృష్ణుడు ఒకడే, దుర్యోధనుడు ఒకడే, రావణాసుడు ఒకడే. యా వాళ్ళ పర్స్పెక్టివ్స్ కొత్తగా. మారుతూ ఉంటాయి అంతే. అందరు ఉమ్, మంచోళ్ళని చెప్పట్లా మళ్ళీ. పర్స్పెక్టివ్స్. యా యా. లెట్స్ గెట్ బ్యాక్ టు మూవీ. అబ్బాయిలు యా ఈజ్ లైక్ ఇది ఒకటి జస్ట్ ఉండే నాకు అంతే. పర్సెప్షన్. యా యా యా. యా. సో అండ్ చితి పెట్టే వాట్ సీన్ అబౌట్ కదా మనం మాట్లాడేది. పోస్ట్ ఇంటర్వెల్ సీన్ బ్రో? వాట్ అబౌట్ పోస్ట్ ఇంటర్వెల్? అదే ఆ చితి పెట్టే సీన్. యా వాట్ ఈస్ పోస్ట్? అదే కదా చితిపెట్టే సీనే కదా. వాళ్ళ మాస్టర్ చనిపోతారు కదా గురు. యా. మాస్టర్ చనిపోయే సీన్ లో యాక్చువల్లీ నాకు ఒక సీన్ ఫస్ట్ ఎలా అంటే, దానికన్నా ముందు ఏమంటే పోస్ట్ ఇంటర్వెల్ వస్తుంది, వేర్ వై కాంట్ ఏంటది? ఉమెన్ డూ ద లాస్ట్ రైట్స్. అదే 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 చెప్తున్నా. గురువు చనిపోయేది అదేగా. అదే. అదే చెప్తున్నా. అక్కడే యా. చనిపోయాక సారీ అదే నీకు లైక్ ఆ 9 నెలలు మోసి జన్మనిచ్చిన వాళ్ళకి చితి అంటించి మోక్షం ఇవ్వలేమా, యా. మోక్షం ఇవ్వలేమో or ఇవ్వగలమో అని సంథింగ్ ఒక డైలాగ్ చెప్తాను అనమాట. షీ వాజ్ అవును. రెడీ. తను యా రెడీ టు హెయిర్ షేవ్ హర్ హెడ్. ఇవ్వడానికి. షేవ్ హర్ హెడ్. ఓ మై గాడ్ అసలు వెళ్ళి వాటర్ నాకు వేసేసుకుంటది అక్కడ. వాటర్ వెళ్ళిపోయి ఇలా క్రేజీ. కూర్చుని ఉంటుంది. అసలు క్రేజీ క్రేజీ సీన్ అసలు అది. యా అంటే అక్కడ గురువు మీద కట్ ఉన్న అవుతుంది. ప్రేమ. అక్కడ కట్ అయ్యి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. మ్మ్. అసలు చాలా ఎక్స్ట్రాడినరీ మ్యాన్, ఎక్స్ట్రాడినరీ సీన్ అదైతే. యా ఆ, ఫ్లాష్ బ్యాక్ అంటే తన నేను బ్లాక్ ఎక్స్పెక్ట్ బెల్ట్ చేయలేదు. దగ్గరికి వెళ్తుంది. యా. అంటే నాకు అక్కడ హై ఎప్పుడు వచ్చిందంటే అది మ్మ్. హీరోయిన్ షేవ్ చేసుకుంటా అన్నప్పుడు కూడా నాకు అంత నార్మల్ ఉండే కానీ మళ్ళీ ఆ సీన్ ని లేపడం కోసము ఆ చితి పెట్టేయడానికి ఎవరైతే ఎలవ్ చేయలేదో వాళ్ళిద్దరు సైడ్కి వెళ్ళి మాట్లాడుకుంటారు చూడు. ఇది అరిష్టం అని తెలుసు కదా, తెలిసి కూడా ఎందుకు తనని అది యా యా. చేశారంటే ఈ కాలంలో గురువు మీద 2 3 జోకులు వేసుకుని ఏడిపించే వాళ్ళని చూస్తున్నాను కానీ ఎగ్జాక్ట్లీ గురువు ఎగ్జాక్ట్లీ. కోసం గుండు కొట్టించుకుంటా ఆ అమ్మాయిని మొదటిసారి చూసాను కానీ అది ఆ డైలాగ్ ఇంపాక్ట్ చేసింది నన్ను ఇంకా. అది యా. అవునవును నిజం. అదే అట్లా. అంటున్నా, ఆ హోల్ సీక్వెన్స్ అండ్ నువ్వు చెప్పిన డైలాగ్ అయితే ఇంకొక మెట్టు పెంచేస్తుంది ఆ సీక్వెన్స్ అక్కడ ని. మ్యూజిక్ మై కూడా గాడ్. హెల్ప్స్ ఏ లాట్ బ్రో. ఎస్ ఎస్. అది కూడా చాలా బాగుంటుంది. అక్కడ అక్కడ ఆ సీన్ లో నుంచి కట్ అయ్యి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది, వాళ్ళ గురువు బ్లాక్ బెల్ట్ నేర్పించేది. మ్మ్. షీఈ్ అనేబుల్ టు ఇది మనకి కాన్సన్ట్రేట్ ఉంటది కదా. యా. ఆ మ్మ్. గురువు ఫ్లాష్ బ్యాక్ లో సీన్ వస్తుంది బేసికలీ. మ్మ్. అంటే ఈ సీన్ తర్వాత వారణాసి ఫైట్ కూడా వస్తుంది, బట్ వారణాసి ఫైట్ గురించి ఆ, వీళ్ళు డిస్కస్ అయ్యాను. నేను ఫస్ట్ దాని యా ముందు వచ్చే సీన్ చెప్తాను. యా యా. యా. దాని ముందు వచ్చే సీన్ ఏమవుతుందంటే గురువు నార్మల్ గా ఆ, తను కాన్సన్ట్రేట్ చేయలేదు, బ్రేకప్ అవుతుంది అప్పుడే రీసెంట్లీ. మ్మ్. కాన్సన్ట్రేట్ చేయట్లేదు అది ఇది అని కొంచెం టెన్షన్ లో ఉంటే ఆ గురువు ఏం చెప్తాడంటే ఫస్ట్ నువ్వు ఫోకస్ ఇక్కడ పెట్టు, ఎక్కడో ఉండకు అది ఇది అని చెప్పి ఏదో తిడతాడు. తిట్టిన తర్వాత తిని వెళ్తుంది, షవర్ చేస్తుంది, షవర్ లో ఫుల్ ఏడుస్తుంది, వస్తుంది నెక్స్ట్ డే. ఆ రెండింటి నెక్స్ట్ డే మధ్యలో ఫుల్ ఒక ఫోకస్ సీన్ ఉంటది ఉంటుంది. బ్రో. ఆ రెండింటి మధ్యలో ఒక సీన్ ఉంటది. ఎన్సో అని చెప్పి ఏదో జాపనీస్ వాడు చెప్తాడు, ఓ సర్కిల్ గీయమంటాడు, గుర్తుందా? యా. యా యా తెలుసా, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ షేప్ సర్కిల్ ఆఫ్ రాదు. ఆ, సర్కిల్. ఆ, యా. గజిబిజే రాదు. గీస్తుంది ఫస్ట్ టైం. అవును సో అయితే అవును. షవర్ దెన్ షీ చేస్తుంది, గోస్ టు షవర్ షవర్. చేసి మ్మ్. షవర్ చేసి వస్తుంది, ఏడుస్తుంది, మ్మ్. అంత అయిపోద్ది. ఈరోజు ఫోకస్డ్గా ఉంటుంది చాలా పర్ఫెక్ట్ గా. అడుగుతాడు గురు ఏమైంది అది ఇది అంటే ఈసారి పాటలు పర్ఫెక్ట్ పాటలుగా సర్కిల్ ఏడవడం కాదు, గీస్తుంది. పాటలు పాటలుగా ఏడవడం కాదు, ఒకటేసారి ఏడ్ చేశాను అని చెప్పి అంటది. వా. అది బాగా అనిపిస్తుంది. అది క్రేజీ. అది క్రేజీ కూడా డైలాగ్. బాగా యా ట్రూ, అనిపిస్తుంది నిజంగా. చాలా బాగుంది. అది నిజమే. అప్పుడు అంతే కదా. కొంచెం అంటే ఇడ్చి ఎవడైనా కొంచెం మూవ్ ఇడ్చి ఆన్ బదులు అవ్వాలంటే ఒక్కసారి ఎన్నిసార్లు గుర్తు చేసుకుని ఏడుస్తారా? ఒకటేసారి వదిలేస్తే ఒకటిసారి బర్డెన్ మొత్తం అడ్జస్ట్ అయిపోతుంది. దిగిపోద్ది అని చెప్పి ఫిక్స్ అవును అయిపోద్ది. యా, నిజం. ఆ అది గురువు మాత్రం బ్లాక్ నిజం. అదే బాగా బెల్ట్ అనిపిస్తుంది. నేర్పించే టైంలో ఒకటి సూపర్ చెప్తాడు బ్రో మధ్యలో. బాడీకి ఎక్సర్సైజ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, నీ బ్రెయిన్ నీ సోల్ దే దేంతో ట్రైన్ చేస్తావు అని అంటాడు. అని ఉమ్. ఏమంటే భగవద్గీత ఇస్తాడు, టు ట్రైన్ అవర్ బ్రెయిన్, టు ట్రైన్ అవర్ సోల్. ఓకే. యా అది చాలా బాగుంటది. ఓకే. వెరీ నైస్ యాక్చువల్లీ. యా. దాని తర్వాత అన్నిటికన్నా అంటే ఫస్ట్ టైం బ్రో నేను ఒక సీన్ చూడడం ఏంటంటే, వాళ్ళ టీచర్ స్కల్ పలగొట్టి ఆ కుండలు వేసిస్తారు తనకి. ఉమ్. యా. అవును చూసా. అసలు అది నీకు జనరల్ గా ఆడవాళ్ళు రాకూడదు ఆ మ్, క్రిమేషన్ దగ్గరికి, రానివ్వరు. మ్, అలాంటిది ఆ సీన్ ఏం పెట్టి నువ్వు, అమ్మో,
ఫణీందర్ నరసింహ, ఓ మై గాడ్, వాట్ ఏ రైటింగ్. మ్యాడ్, ప్యూర్ వాట్ ఏ రైటింగ్, అసలు వాట్ ఏ రైటింగ్, బ్రిలియన్స్ అది. యా అంటే హై ఇస్తుంది, ఒక కమర్షియల్ సినిమా చూసిన హై ఇస్తుంది నాకు ఆ సీన్ అండ్ డైలాగ్స్, ఆ ఇంపాక్ట్ అది యా ఎక్స్ట్రాడినరీ అసలు. నీకు వెంటనే కమింగ్ టు వారణాసి, రెండింటి మధ్యలో ఇంకో సీన్ ఉంటది, నువ్వు మన వాళ్ళ ఏంటది? ఫ్రెండ్ బ్రేకప్ సీన్ ఉంటది. యా 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 యా, అది 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 డైలాగ్ అది ఆఫ్ ది చాలా మూవీ అనిపిస్తుంది నాకు. అక్కడ ఒక డైలాగ్ వస్తుంది, ఎవరి తుఫాన్లు వాళ్ళకు ఉంటాయిరా అంటే. ఎవరి తుఫాన్లు వాళ్ళకుంటాయి లోపల. కొందరు బయటపడతారు, ఇంకొందరు ఎప్పటికీ పడరు. అంతే తేడా. అదే కదా, అది చాలా ఫేమస్ ఫేమస్ అయింది కొంచెం. ఫ్రెండ్ అంటాడు ఎవరు? కదా, నీకేం తెలుస్తుంది లవ్ బాధలు ఇవన్నీ అది ఇది అంటే, అదే ఎవరి కదా. తుఫాన్ వాడిది ఓం. అని చెప్పి ఉంటుంది. అప్పటికే సింపుల్ అవుట్ అప్పటికే లైన్. అప్పటికే మనకి తన లవ్ స్టోరీ తెలుసు. అదే అందుకే ఇంపాక్ట్ ఎవడి గట్టిగా తుఫాన్ ఉంది. వాళ్ళకు ఉంటదిరా అనేసరికి వావ్, నైస్. యా కాదురా, ఇప్పుడు చరణ్ నార్మల్ గా సినిమా నేను చూడకముందు మీడియా వాళ్ళు వాళ్ళకి డైరెక్టర్ కి ఏం క్వశ్చన్ లేసారు అవన్నీ నాకు తెలియదు, అసలు నేను పట్టించుకోలే యా అవన్నీ. నార్మల్ యా ఫస్ట్ సినిమా చూసా. సినిమా చూసినంత సేపు ఈ వారణాసి ఫైట్ గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాను కూడా చెప్తాను. ఆ వారణాసి యా యా, ఫైట్ లో అర్థమైంది. ఎవరు ఏంటి, ఎవరు ఏ రిలీజన్ నుంచి వచ్చారు, వారణాసిలో ఏం అమ్ముతున్నారు, అసలు నథింగ్. ఒక వారణాసి ఫైట్ ఫైట్ ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అంతే అయింది అలాంటి సిచ్యువేషన్ కి, రేప్ చేయడానికి వస్తే అంతే. అది ఎలా రియాక్ట్ అయింది, ఎలా ఫైట్ చేసింది, మార్షల్ ఆర్ట్స్ నాకు ఎలా హెల్ప్ అయింది, ఇవి నేను చూసుకున్నాను అంతే సినిమా వైజ్ ఒక అంతే. ఆడియన్స్ గా. యా యా, ఎస్. తర్వాత నేను ప్రెస్ మీట్లలో కొన్ని కాన్సెప్ట్స్, కొన్ని అర్థమైన దరిద్రమైన క్వశ్చన్లు విన్నాక, ఏ ఎస్, మనిషి అయినా సినిమా చూసి ఇవి పట్టించుకుంటాడా ఎవడైనా? అదే అసలు కదా. ఎందుకు జనాలు ఎందుకు అసలు వాడే వద్దమ్మా. ఎలా రిపోర్టర్లు అవుతారా అని చెప్పి నాకు కోపము. అంటే అది అది నీకు అడగాల్సిన క్వశ్చన్ చాలా ఏంటి? వర్స్ట్ క్వశ్చన్ బ్రో. ఐ సి వాంట్ టు టేక్ దట్ అసలు అవుట్. ఎంత బాగా డిజైన్ చేశారు ఫైట్, లేదా ఓకే చాలా ఆ టైంలో తను ఎలా డిఫెండ్ చేసుకుంది, ఎట్లా అంటే ఇక్కడ ఫైట్ చేస్తూ అక్కడ చూపిస్తారు సీన్ కట్ అదే అట్లా. కదా, నువ్వు అది నేర్చుకున్న బాగుంటది అవన్నీ. నాలెడ్జ్ ని అప్లై ఆ, చేస్తున్నావు అక్కడ. అవన్నీ పట్టించుకోకుండా ఏమో ఎంత బాగా భగవద్గీత చేశారు చదివేది కూడా అనుకుంటారు. గుర్తొస్తుంది బ్రో తనకి, ఏం చేయలేనప్పుడు. ఉమ్, యా అసలు దట్స్ వెరీ. అంటే ఫిలిం జర్నలిజం, ఐ మీన్ వెరీ సారీ టు ఇంటరప్ట్ అండ్ డీవియేటింగ్ ఫ్రమ్ దిస్. ఫిలిం జర్నలిజం పర్లేదు. అనేది చాలా వర్స్ట్ గా తయారవుతుంది అనమాట. వర్స్ట్ గా రీసెంట్ గా తయారైపోయింది తెలుగులో ప్రదీప్ దరిద్రం. రంగనాథన్ కి అడిగిన క్వశ్చన్ అండ్ ఈ యా రోజు సిద్ధుని అడిగిన క్వశ్చన్. సిద్ధు సెకండ్ టైం రా, సిద్ధుని సెకండ్ టైం. సెకండ్ టైం ఇది. హౌ కెన్ ఎ ఉమెన్ ఆస్క్ మ్యాన్, మీరు రియల్ లైఫ్ లో ఉమనైజరా అని చెప్పి. యా ఉమనైజర్ నార్మల్ మీనింగ్ ఏంటి, ఇట్లా ఆడవాళ్ళని యా, వెంటపడేవాడే కదా. హూ అబ్సెసివ్ ఓవర్ ఉమెన్స్ ఆర్ అసలు లస్ట్ సిద్ధు ప్లేస్ లో సంథింగ్. మనం కనుక ఉంటుంటే మనం రివర్స్ అడగాలి. మనం అబ్బాయిల వెనకాల పడేటోళ్ళని ఏమంటారు నాకు తెలియదు. ఆ పదం అడిగితే అప్పుడు సెట్ అయిపోతుంది. చూసావా ఆ పదం, ఆ పదం ఏంటో నాకు తెలీదు. ఆ పదమే తెలియదు మనకి, చూసావా అది అదే నా కదా, పరిస్థితి. మెన్ ఆర్ సింపుల్ రా, సొసైటీ అలా తయారైపోయింది. యా అది నాకు వారణాసి ఎప్పుడు గురించి అడిగేది వెరీ తప్పు బ్రో. ఎందుకంటే ఎందుకు అక్కడ క్రైమ్స్ వెరీ తప్పు. జరగట్లేవా? అక్కడ చూపియాల క్రైమ్స్. ఎస్. ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ వీడియో చూసా ఫణీంద్ర మాట్లాడింది. మ్, క్రేజీ చెప్తాడు తెలుసా. ఫ్యాక్ట్ క్రేజీ ఏంటంటే ఆన్సర్ ఆ నీకు ప్రెస్ నాకు మీట్ చెప్పే లో ఆల్రెడీ. ఫణీంద్రనాథ్ ఏమనిపించిందంటే, శెట్టి రాడు బ్రో. ఆ ప్రెస్ మీట్ లో ఆ ఫణీంద్రనాథ్ ఇంటర్వ్యూలో శెట్టి రాడు, ఉంటాడు. సపరేట్ గా క్వశ్చన్ అప్పుడు సపరేట్ మళ్ళీ గా వీడియోలో సపరేట్ గా మాట్లాడతాడు. ఆ చెప్తాడు, సపరేట్ గా యా చెప్తాడు. పాపం ఈ యాక్టర్లు అంతా న్యూ బీస్ కదా, వాళ్ళు ఒకరి ముఖం ఉమ్, ఒకరు చూసుకుంటారు, వాళ్ళ ఏమని దగ్గర ఏం అయిపోతారు ఆన్సర్ తెలుసా. ఉంటుంది మరి, యా అవును. బట్ ఏం మాట్లాడితే మళ్ళీ దాన్ని ఏం ట్రిగర్ చేస్తారో తెలియదు వాళ్ళకి. అసలా అందుకు కామ్గా ఉంటారు. మీకు కాశీ ఇంకో సీన్స్ విషయం ఆర్ వెరీ చెప్పాలంటే, గుడ్ బ్రో. అంటే చెప్తాడు ఇలాగా, మీకు ఒక విషయం చెప్పాలంటే రావణాసుడి యొక్క రిలీజన్ అండ్ క్యాస్ట్ ఆర్ ఎవ్రీథింగ్ మీకు తెలుసు. యా తనే సీతని అపహరించడానికి ట్రై చేశాడు సార్ ఓకే. అని చెప్పి ఒక సర్వే ఇస్తాడనమాట. దీస్ ఆర్ ద యా థింగ్స్ హ్యాపెనింగ్. అంటే మీరు డివోషనల్ అని ఇలా అంటున్నారు కదా, ఇవన్నీ ఇక్కడ ఇన్ని అయినాయి అని చెప్పి ఒక సర్వే, ఒక లిస్ట్ ఇస్తాడు. ఐ డోంట్ వాంట్ టు ఓ స్పీక్ అబౌట్ దోస్ థింగ్స్ అండ్ లిస్ట్ అనమాట. వాట్ ఇన్ని ద అయినాయి అని చెప్పి ఒక లిస్ట్ ఇస్తాడు. ఎవరు ఇప్పుడు చెప్పండి డైరెక్టరా? సార్ అంటాడు. రియల్ లైఫ్ లో జరిగిందని చెప్పి ఒక లిస్ట్ ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి సార్ అంటాడు. సినిమాలో అక్కడ అక్కడ నీ నేరో మైండ్ సెట్ అర్థమైపోతుంది. నువ్వు అక్కడ రిలీజియన్ క్యాస్ట్ మాత్రమే చూసావు. అక్కడ ఒక ఉమెన్ ఎన్ని రోజులు రా ఈ తను మనుషులు. నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ వాడింది. అది ఎందుకు చూడలేకపోయావు నాకు అర్థం కాలేదు అక్కడ. యా ఫైట్ ఈస్ టూ గుడ్ కంపోజ్డ్ బ్రో. ఏదో టూ టిక్ టిక్ గుడ్. అని ఎందుకంటే షీ షోస్ ద కరాటే దేర్. ఏదో అదే నార్మల్ కదా గా అనుకుంటారు. వెరీ గుడ్. అసలు. మోకోబాట్ షాట్ ఉంటది బ్రో. నాకు ఆ మోకోబాట్ చూడగానే ఫస్ట్ గేమ్ చేంజర్ గుర్తొచ్చింది. వారాయన ఇది గారా ఇంత బాగా ఆ, వాడిన గారా మోకోబాట్ అనిపించింది. నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు అక్కడికే తిరిగి వస్తాడు. మళ్ళీ ఆ దెబ్బ అమ్మా దగ్గరికి వెళ్తున్నావు. నాకు ఆ దెబ్బ అమాయకం వద్దు గేమ్ చేంజర్ ఇరికిచ్చం. వద్దు అసలు. అసలు అది సినిమా మన జీవితంలో లేదు విశాల్, ఫస్ట్ థింగ్. ఓకే కూల్ కూల్. అంతే, అది వద్దు. ఓకే ఆ రిప్స్ రిప్స్ ఎరగొట్టి దాంతో యా ఫైట్ చేసే ఫైట్ చేసి సీక్వెన్స్ కూడా చాలా అవార్డు బ్రో బాగుంటుంది. షీ కిల్స్ ఎవ్రీవన్. నువ్వు గమనిస్తే
యా ఒకనొక యా టైం ఒకరిని ఫస్ట్ వదిలేస్తుంది. నార్మల్ కొడుతుంది, ఒకరిని ఒక్కడిని వదిలేస్తుంది. వదిలేస్తుంది అవును బికాస్ ఆఫ్ హిస్ వైఫ్. అదే అవును అవును అవును. చాలా బాగుంటది చాలా. సీక్వెన్స్ అసలు. ఇంకోటి ఆ సీన్ లో ఒకటి ఎంత బాగుంటది అంటే షీ వేర్స్ జాకెట్ ఒకటి, ఆ జాకెట్ మీద పులి బొమ్మ ఉంటది వెనక, అవును అవును. విచ్ రిసెంబుల్స్ టు పార్వతీదేవి. ఓ యా. నేను ఇంత నేను ఇది అబ్జర్వ్ చేయలేదు యాక్చువల్లీ. నేను నైస్. ఓకే పులి అంటే యా, అంటే షీ రిఫర్. నైస్. యా. అంటే ఇట్లాంటి నాకు డైరెక్టర్ తెలిసి పని ఆ ఇంటెన్షనల్ లేదో డైరెక్టర్ నాకు తెలీదు, బట్ స్టిల్. కాదు, ఆ డైరెక్టర్ అట్లాంటి ఎన్ని పెట్టుంటాడు అని నాకు డౌట్ కొడుతుంది ఇప్పుడు. ఎందుకంటే అదే కదా. చాలానే ఆలోచించి రాశాడు. సో ఆబ్వియస్లీ పెట్టే ఎన్ని ఉంటాడు, బ్రో, దాంట్లో తప్పు ఎన్ని చేస్తుంటాడు. ఎన్ని ఎన్ని మనకి మైక్రోని. సుజిత్ నేను ఒక క్వశ్చన్ అడిగా, అవుట్ ఆఫ్ నో వేర్ అక్కడ రోజు ఎందుకు వచ్చిందిరా అన్నట్టు నేను అడిగితేనే మనోడు రీవాచ్ లో ఒక ఆన్సర్ ఇచ్చాడు నాకు. అంటే యా. ఇలాంటి ఎవరైనా అడుగుతారని చెప్పి రోజు ముందే రాసి పెట్టేసుకున్నాడు. అంటే ఊడిపోయి పడబోతుందని నాకు ముందే అర్థమైంది, నాకు చూపించాడు షాట్ ఊగుతున్నాడు వావ్, ఓకే. గాలికి. క్రేజీ నేను క్రేజీ అసలు. సేమ్ ఇలాంటిదే ఒక దగ్గర గమనించిన బ్రో, రచ్చసాన్ మూవీ గుర్తుందా? మ్హూ. నా గుర్తుంది రచ్చసాన్ గుర్తుంది. తెలుగులో ఉమ్. రాక్షసుడు, బట్ తెలుగులో ఆ డీటెయిలింగ్ ఉండదు. సేమ్ డైరెక్టర్. రత్సాసన్, దట్ ఈస్ రత్సాసన్. సారీ. నేను ఆ, రత్సాసన్. నేను రాక్షసం చూడలేదు, నేను రాక్షసుడు చూసా. రాక్షసుడు. రాక్షసుడిలో ఆ డీటెయిలింగ్ ఉండదు. అందులో కూడా ఒకటి బొమ్మ వాళ్ళ దాని మీద పెట్టిపోతారు, మ్, ఒక పిల్లర్ మీద పెట్టిపోతే ఇట్లా డైరెక్టర్ సప్పని తిప్పుతాడు ఫస్ట్, తర్వాత చూసి ఇది ఏడికెళ్ళి వచ్చిందిరా అందరు ఈయనెవరు అంటే అప్పుడు ఓకే, మళ్ళీ మనకి సెకండ్ వాచ్ లో అప్పుడు గమనిస్తుంది, ఓకే అక్కడ డైరెక్టర్ దాన్ని హైడ్ చేసిండా అనిపిస్తుంది. మ్. నీకు అది తమిళ్లోనే ఉంటది యాక్చువల్లీ, తెలుగులో ఉండదు. తెలుగులో ఉండదు, తెలుగులో నేను తెలుగులో గమనించిన ఉండదు, ఆ డీటెయిలింగ్ తెలుగులో డీటెయిలింగ్ ఉండదు. ఉండదు, తెలుగులో ఉండదు. సేమ్ బట్ డైరెక్టర్ ఎందుకంటే నాకు సేమ్. తెలుగులో చూసినా కూడా చుచ్చుపడిపోయింది యా నాకు యా, సినిమా. అసలు అదే తమిళ్లో చూసి తెలుగులో చూసిన బ్రో నేను, మళ్ళీ థియేటర్ లో నాకు చూస్తే రెండు సేమ్ ఫీల్ రెండు నాకు. నచ్చినాయి. సేమ్ ఫీల్ యా. వచ్చింది నాకు కూడా, నాకు కూడా సేమ్ సరే ఫీల్ మీరు ట్విస్ట్ వచ్చింది. తెలిసి కూడా చూసారా తెలుగులో? ఆ ఆ, ఓడి అమ్మా. సేమ్ ఫీల్ నేను వస్తుంది బ్రో, చూడను బ్రో. అసలు చాలా అదేలే కానీ బాగుంటది. ఎక్సైట్మెంట్ థ్రిల్ ఉంటది కదా అందుకు. యా యా యా, అంటే వచ్చింది, నాకైతే పర్స్పెక్టివ్ వచ్చింది. మళ్ళీ నాకైతే ఆ, వచ్చింది, మళ్ళీ ఆ. వచ్చింది. ఇట్లా వస్తుంది, క్రేజీ ఇట్లా రా వస్తుంది, బాబు ఇట్లా అసలు. వస్తుంది. తాజ్ మహల్ సీన్ యాక్చువల్లీ ఇట్స్ లైక్ ఏ వాల్ పేపర్, మన డెస్క్టాప్ వాల్ పేపర్ పెట్టుకునేలా ఉంటాయి ఫ్రేమ్స్ అన్నమాట దాంట్లో. యా ట్రూ బ్రో. సినిమాటోగ్రాఫర్ ఎవరో మీ ఫ్రెండ్ అన్నావు కదా, వెరీ గుడ్. సినిమాటోగ్రాఫర్ మా ఫ్రెండ్ కాదు, అసిస్టెంట్ అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ మా అసిస్టెంట్. ఫ్రెండ్. యా, ఈజ్ ఎఫర్ట్స్ ఆల్సో ఉన్నాయి కదా కొంచెం. యా, మైట్ బి. అండ్ ఆ తాజ్ మహల్ దగ్గర కూడా ఒక డైలాగ్ ఉంటది, అది హైలైట్ ఉంటది. అది క్రేజీ ఉంటది డైలాగ్. సూపర్ డైలాగ్ బ్రో. ఎంత బాగా మళ్ళీ ఆ డైలాగ్ కూడా యాక్టింగ్ చేసుకుంటూ ఉంటది. మగాడి ప్రేమకి సాక్షిగా పాలరాతి సౌధాలు భాగ్యనగరాలు ఉన్నాయి, ఆడదాని ప్రేమకి ఏమున్నాయి, మనసులో సమాధి చేసుకున్న జ్ఞాపకాలు తప్ప అని చెప్పి, అని ఆ చెప్పి జ్ఞాపకాలు అని చెప్పి ఇట్లా నో నో స్ట్రింగ్ టచ్ స్ట్రింగ్ చేస్తది. టచ్ చేస్తుంది. నాకే బాధేస్తుంది రా, అమ్మాయిలు ఎందుకు ఫీల్ కాలేదంటే ఈ సినిమాకి. ఓ యా, మై గాడ్, అది సూపర్ సూపర్ ఉంటది. డైలాగ్. ఆ తాజ్ మహల్ సూపర్ సీక్వెన్స్ అంతా డైలాగ్. ఎంత బాగుంటది అంటే మ్యూజిక్ సూపర్ ఉంటది బ్రో అక్కడ. పీక్స్ ఉంటది అసలు, మ్యూజిక్ చాలా బాగుంటది. నీకు ఇంకా ఆ తాజ్ మహల్ సీన్ చూస్తే ఇంకా అసలు అదొక పెయింటింగ్, బ్రో పెయింటింగ్ లా ఉంటది అసలు ఆ తాజ్ మహల్. అసలు తను పెయింటింగ్ అలా నుంచుని ఎంత తాజ్ మహల్ బాగుంటాయి. చూస్తున్నప్పుడు అమ్మో, ఓ మై గాడ్, ఆ చాలా తాజ్ మహల్ బాగుంటది. బ్యాక్ షాట్స్ అయినా, తాజ్ మహల్ సైడ్ షాట్స్ కూడా ఉట్టి గోడను చూపిస్తే ఏముందిరా అంటే ఆ గోడ కూడా ఎంత బాగుందో. తాజ్ మహల్ ఎంత అందంగా ఉండదా అని అనిపించింది అబ్బా, నిజంగా యా. బాగుంటదని తెలుసు కానీ ఈ ఫ్రేమ్స్ లో ఇంకా బాగుంది యాక్చువల్లీ. అక్కడ కూడా ఓ మనిషి వచ్చి మేడం గైడ్ చాయ్యే అంటాడు. గైడ్ చాయే అంట. అంటది, ఇది అల్లనే తాజ్ మహల్ చూస్తుంది. కానీ తాజ్ మహల్ అయిపోయిన తర్వాత నార్మల్ గా ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది చూడు. ఆ సెకండ్ హాఫ్ లో అవును. ఐ మీన్ సెకండ్ హాఫ్ అంటే నా మీనింగ్ లో దట్ యా, హీరో. సెకండ్ హీరో ఎంట్రీ. యా, సో సంజయ్ ఎంట్రీ. అతను వచ్చిన దగ్గర నుంచి నీకు కొంచెం స్లో అయినట్టు అనిపించింది ఎక్కడైనా కొంచెం. లైక్ బిల్డ్ చేస్తాడు, స్టోరీ బిల్డింగ్ జరుగుతుంది మళ్ళీ అని. అంటే యా, వర్షం పడి హీరో ఇంట్రడక్షన్ చేసి వాడు ఒకరికి హెల్ప్ చేస్తున్నట్టు. సో హీరోయిన్ కి యా ఫస్ట్ బట్ ఓ స్టోరీలో అయిపోతుంది బ్రో, అంటే యా నాకు ఓ బానే వర్షం ఉంది, పడి బట్ సీన్ వస్తుంది. చెప్తున్నా నార్మల్ గా కొంచెం అంటే ఎక్కడో మెల్లగా వెళ్తుంది. ఓకే, ఇట్స్ స్లో స్టార్ట్ లాగా నన్ను అడిగితే. యా. ఒక స్లో స్టార్ట్, బట్ చాలా త్వరగానే వెళ్ళిపోతుంది మళ్ళీ స్టోరీలోకి. టైం, యా టైం అనేది స్పీడే ఉంటది, ఒక సాంగ్ లోనే ఉంటది వాళ్ళ లవ్ స్టోరీ అంతా గానీ. బట్ మనకు నిజమే, ట్రూ. సుజిత్ చెప్పింది ట్రూ, అది కొంచెం యా ఎక్కడో. యా, కొంచెమే వెరీ అంటే అవును లైక్ అవును మనం అవును, ఆల్రెడీ ఎక్కడో. ఒక లవ్ స్టోరీ చూసాం కదా ఫస్ట్ హాఫ్. అవును. ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ బిల్డ్ అయి బ్రేక్ అవడం చూసాక మళ్ళీ సెకండ్ హాఫ్ ని కూడా బిల్డ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. బట్ యా, ఓకే, ఎక్కడో మనం లాగింగ్ ఆల్రెడీ ఇన్వాల్వ్ ఉంటది అయిపోయి అని. ఉంటాం అప్పటికి. అవును. సో యా. అర్థం బాగుంటుంది అవుతుంది. యాక్చువల్లీ. యా. యాక్చువల్లీ అక్కడ ఆ హీరో బ్యాక్ స్టోరీ కూడా బాగుంటది. యా నేను ఫస్ట్ ఇప్పుడు దానికన్నా ముందు ఇంకా రాణి ఇంకా మాలిని అని హైలైట్ బుక్ చెప్తాను. చదువుతుంది బ్రో. ఆ అది అదే అది అదే అదే హైలైట్ చెప్దాం పార్ట్ అనుకున్నా. ఆఫ్ ది సెకండ్ హాఫ్ మొత్తం నన్ను అడిగితే ఓ ఫస్ట్ మై హైలైట్ పార్ట్. గాడ్, అసలు అసలు సూపర్. బుక్ ఆ స్టోరీకి ఇంకో స్టోరీ రాయొచ్చు అనిపిస్తుంది, ఇంకో సినిమా తీర్చాము ఆ క్యారెక్టర్ మీద. అదే కదా, ఇంకో సినిమా తీయచ్చు. యా. అంత బాగుంటది అసలు క్యారెక్టర్ కూడా, అది ఒక చాలా అంటే అమ్మాయి చాలా హార్డ్ హిట్టింగ్, వాళ్ళ చాలా సిస్టర్ బాగుంటది. స్టోరీ ట్రైన్ లో చెప్పింది నాకు అని చెప్పి రాస్తాడు. అదే యా బట్ ఆ ట్రైన్ లో నిజం స్టోరీలు ఏమో తను
సూసైడ్ చేసుకుంటది. సూసైడ్ చేసుకుంటది. ఇక్కడేమో తను రాసిన స్టోరీలో చేసుకోదు. ఒకటి నిన్ను అవునవును. వద్దంటే నిన్ను నువ్వు చంపుకోవడం ఏంటి అనేదానికి కోపం వచ్చిందని చెప్పి అట్లా రాయలేదంటాడు. చాలా బాగుంటది అక్కడ డైలాగ్స్ కూడా, రాణిమాలిని డైలాగ్స్. అప్పుడు మాలిని రాణి మాలిలా మారింది బాగుంటది. ఫినిష్ చేస్తారు ఆ సెంటెన్స్. బాగుంటది ఆ సెంటెన్స్ తో ఫినిష్ చేస్తారు, చాలా బాగుంటది యాక్చువల్లీ. అది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అప్పుడే హీరోయిన్ కొంచెం ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఓకే, లైబ్రరీలో యాక్చువల్లీ బాగానే అదంతా వెళ్తుంది. బాగుంటది స్టార్ట్స్ కానీ ట్రాన్స్లేటింగ్ ద బుక్. యా ఆ హీరో ప్లేస్మెంట్స్ బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ లో తను ఎక్కడెక్కడ వచ్చాడు, ఫస్ట్ అది లాస్ట్ జూడో క్లైమాక్స్ లో దగ్గర చెప్తాడు. నుంచి దానికి ముందు అసలు వీళ్ళ లవ్ స్టోరీ కాన్ఫ్లిక్ట్ వీళ్ళ మదర్ కదా. దానికన్నా మదర్ ముందు లేకపోతే సాంగ్ లో దే బిల్డప్ బ్రో. అంటే వీళ్ళ లవ్ స్టోరీ సాంగ్ కాన్ఫ్లిక్ట్ అయితే వీళ్ళ మదర్ హెల్త్ ఏదో ఏదో జరుగుతుంది నాకు హెల్త్ అట్లా ఇష్యూ గుర్తులేదు. హెల్త్ వల్ల బాగాలేదు. పెళ్లి చేసుకోమని అంటది అనుకుంటా నాకు వాళ్ళ తెలిసి. మదర్ కి పెద్ద అదే ఫ్యామిలీకి ఇచ్చి పెద్దింటికి చేయాలి. పెద్ద ఫ్యామిలీకి ఇచ్చి చేద్దాం అని అనుకుంటే ఇక వాళ్ళ మమ్మీ యా కోసం మళ్ళీ షీ త్యాగం చేస్తుంది. స్టెప్ బ్యాక్. యా బట్ తన కోసం ఒక అతను సంబంధం తీసుకొని వస్తాడు. ఒక ఆయన కార్లకి వెళ్ళి కర్లీ హెయిర్ వేసుకొని దిగేసరికి మళ్ళీ ఫస్ట్ హీరో వచ్చిండేమో. మళ్ళీ ఏడెందుకు వచ్చాడు రైడ్కి అనుకున్నా నేను. లేదు అదే కదా, ఇంకా వాడు వస్తే ఐ మీన్ ఆ హీరో వస్తే అందరికి కోపాలు వచ్చేసాయి. కోపాలు అదే వచ్చేస్తాయి. అందరూ సాటిస్ఫైయింగ్ లెవెల్ లో పటపట కొట్టాల్సి వస్తుంది అండి. రగిలిపోయి ఉంటారు. అదే కదా, బట్ ఇట్ వాస్ గుడ్. స్టోరీ డెవలప్మెంట్ అంతా బాగుంటది. కాన్ఫ్లిక్ట్ వాళ్ళ మదరే రావడం అంటే ఇంకా హీరోయిన్ చేతిలో ఏం లేదు. మనము యాక్సెప్ట్ చేసేస్తాం ఆ అవును. సిచ్యువేషన్ ని. స్టిల్ చాలా బాగుంటది. ద థింగ్ ఈస్ ప్రొసీడింగ్స్ మూవీ బాగుంటాయి. గోయింగ్ టు బి చాలా గుడ్ ఎండింగ్ వస్తుంది అనుకొని ఫిక్స్ అవుతాం బ్రో. అందుకే అందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సాడ్ గా రాదు, నార్మల్ గా వస్తుంటది. ఓ, నువ్వు అలా వచ్చావా? నైస్, నైస్ అబ్జర్వేషన్. హీరో కూడా అసలు వాళ్ళ మమ్మీకి వెళ్ళి ఇస్తాడు చూడు లెటర్. వాళ్ళ మమ్మీ మాట్లాడనీకి పోతుంది కదా. అవునవును. వాళ్ళ ఫ్రెండ్ ప్రమోషన్ ఈయన వదులుకొని జపాన్ నుంచి వస్తే పోయి మాట్లాడితే వెళ్ళి అప్పుడు మాట్లాడి చెప్పినప్పుడు యా. కానీ ఆ లెటర్ కూడా, ఆ లెటర్ మోనోలాగ్ అదంతా అప్పుడు చెప్తాడు చూడు. నేను అసలు ఫస్ట్ ఎక్కడ చూశాను అంటే, కనెక్టింగ్ ద డాట్స్. అసలు జూడోలో ఎందుకు జాయిన్ అయ్యాను, తన బ్యాక్ స్టోరీ నుంచి స్టార్ట్ అవుతుంది చూడు. అసలు పీక్స్ ఉంటది ఆ ఎపిసోడ్, ఆ సీక్వెన్స్ తను చెప్తాడు చూడు. ఎక్స్పీరియన్స్ మొత్తం చాలా బాగుంటది లిటరలీ అసలు. 15 minutes మనం ఇలా చూస్తాం కావచ్చు. అంతే ట్రూ. అది 15 నిమిషాలు జా డ్రాపింగ్ ఇంకా అంతే. మళ్ళీ మూవీ నుంచి స్టార్టింగ్ నుంచి పెద్ద పెద్ద సీన్లలోనే ఉంటాడు ప్రతి సీన్ లో. అన్ని సీన్లలో ఉంటాడు. మనం ఫోకస్ కాదు, చేయలేదు, లైట్ తీసుకున్నాం మనం. ఇక మనకి తాజ్ మహల్ ని అమ్మాయి చూస్తుంటే ఆ అమ్మాయిని మాత్రం తిని చూస్తూ ఉంటాడు. అది సూపర్ బ్రో. ఏమన్నా సీన్ అసలు అనుకున్నా నేను. తాజ్ మహల్ ని చాలా ఆశ్చర్యపోయి చూస్తుంటే పక్కన నిలబడి ఆమెను చూస్తుంటాడు నిలబడి. నేను 3 నెలలు అక్కడ గైడ్గా ఉన్నా, కానీ ఆ రోజే అర్థమైంది. సేమ్ ఆ అమ్మాయి తాజ్ మహల్ చూసి ఎలా ఫీల్ అవుతుందో తను కూడా ఆ అమ్మాయిని చూసి అదే ఫీల్ అవుతాడు. అంతే అడ్మైర్ చేస్తాడు. వన్ సైడ్ లో గొప్పతనం మొత్తం. ఎక్సలెంట్ ఎక్సలెంట్ అసలు. ఫస్ట్ టైం కరాటే క్లాస్ లో చూస్తాడు. తర్వాత బస్ స్టాప్ లో ఆటో వెళ్ళిపోయింది ఆటో, అది క్రేజీ. అదైతే అదేదో ఈ టీజింగ్ కో దేనికో వచ్చిన ఆటో అనుకుంటాం, కానీ ఇతనే ఉంటాడు ఆటోలో. మై గాడ్, క్రేజీ ఉంటది అసలు. అంటే నీకు ఇంటర్వెల్ లో కూడా బుక్ దొరుకుతుంది, సమ్ వన్స్ ట్రాష్ ఈక్వల్ టు సమ్ అదర్స్ ట్రెజర్ అన్నట్టు ఉంటది. అది యాక్చువల్లీ సినిమాలో ఉండదు, బట్ స్టిల్ అది అలా ఉంటది. అదే మీనింగ్ యాక్చువల్లీ. మీనింగ్ అదే. ఒకరు వద్దనుకొని పారేసింది ఇంకొకరికి అది. అసలు చూడు, సక్సెస్ అయ్యి తనకి పరిచయం అవుదామని అనుకుంటాడు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. బాగుంటుంది. ఇందాక నేను చెప్పాను కదా, లైక్ ఒక రాణి రాజు వెనకాల పడ్డ కథ కాదు, ఒక రాణి కోసం రాజులా మారిన ఒకటి కథ అని చెప్పి. వావ్, దట్ ఈస్ నాకు ఇప్పటికీ డౌట్. ఈ సినిమా అందరూ ఫీమేల్ సెంట్రిక్ లవ్ స్టోరీ లా చూసారు, కానీ యాక్చువల్లీ మేల్ సెంట్రిక్ లవ్ స్టోరీ ఇది ఒక రకంగా. ఎస్ అవును, మేల్ సెంట్రిక్ లవ్ స్టోరీ. ఒక అబ్బాయి గురించే ఇది, కానీ ఎవరికి అర్థం కాలేదు ఆ పాయింట్. మనకు కనిపించేసరికి వి థాట్ ఇట్స్ ఏ ఫీమేల్. అంటే డిపెండింగ్ అపాన్ స్క్రీన్ టైం మనం అలా అనుకుంటాం, కానీ నీకు పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే ఉంటుంది. మేల్ సెంట్రిక్ యాక్చువల్లీ. అక్కడ తన కోసం ఈ చేంజ్ ఎలాట్ కదా. యా, అంటే ఫైనల్లీ వి కాంట్ సే మెయిల్ ఆర్ ఫీమేల్, ఇట్స్ పాయింట్ ఆఫ్ వ్యూస్ అన్నమాట. కానీ చాలా బాగుంటది. అందుకే నువ్వు టైటిల్ చూస్తే ఫీమేల్ పేరు ఉండదు, మెయిల్ పేరు ఉండదు. 8 వసంతాలు అంతే. 8 వసంతాలు అతను కూడా చెప్తాడు బ్రో లాస్ట్ డైలాగ్, నాయి కూడా 8 వసంతాలే అని. అతని కూడా 8 వసంతాలే కదా మరి. అంటే
ఇంకొక త్రివిక్రమ్ ని చూసినట్టు అనిపిస్తుంది నాకు సినిమాలో డైలాగులు అవన్నీ చూస్తున్నప్పుడు. మైట్ బి. మై గాడ్. అన్నిటికన్నా మోర్ క్యాచింగ్ మూవీలో అంటే యూజింగ్ తెలుగు లాంగ్వేజ్. ఎస్ యా ఎస్ నాకు అంటే ఒక బ్రీజీ సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. మేబీ లొకేషన్స్ వల్ల లేకపోతే ఆ ఫ్రెష్ అంతే. ఫేసెస్ వల్ల కానీ చాలా అంటే చాలా బాగా ఒక అనిపిస్తుంది నాకు అసలు. ఒక కూల్ బ్రీజ్ ఈ- లాంటిది బ్రో ఈ మూవీ ఫర్ మీ అయితే. యా కానీ యా. 8 వసంతాలు ఇప్పుడు చరణ్ చెప్పాడు చూడు ఇట్లా రాణి కోసము రాజులా యా మారిన ఒక అతని కథ మ్మ్, అని. ఇప్పుడు నా క్వశ్చన్ మ్మ్, విశాల్ అనమాట, నువ్వు ఎప్పుడైనా మ్మ్, ఒక అమ్మాయి కోసం రాజులా మారావా? మారలే, మ్మ్. మారాలేమో ఫ్యూచర్ లో. కొన్నిసార్లు రాజే రాణి కోసం సేనాధిపతిలా వెళ్తాడు. ఓకే 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 ఓకే. చరణ్ ఎన్నిసార్లు వెళ్ళాడు? ఓయ్! నేను చరణ్ ఒక్కసారి కూడా విశాల్ ఇవేం కట్ చేయకు విశాల్, ఇవన్నీ పెట్టు. ఉంటాయి ఉంటాయి. యాక్చువల్ గా See, మీ అందరికి చూసే వాళ్ళందరికి తెలియంది ఏంటంటే ఆ అయ్యా, ఆ అమ్మాయి బయోపిక్ నథింగ్ బట్ ఏంటి చరణ్స్ బయోపిక్. మ్మ్. అతనికి నా తెలియకుండా బయోపిక్ ఆ, నీ నీ ఎమ్మట ఓ అమ్మాయి పడుతుంది అలానే. ఏ ఏ, అది ఇలా అది నీ చెప్పే అది నీకు నాకే తెలుసు, అమ్మాయిని. నాట్ ఎవ్రీ వన్. 8 ఇవన్నీ వసంతాలు ఈజ్ ఏ చరణ్, ఇవన్నీ మన మమ్మీ డాడీలు చూస్తారు ఈ వీడియో, జాగ్రత్త. అరే ప్లీజ్ రాదు అమ్మా, నాకేం సంబంధం లేదు. నేను పోనీ చరణ్ చేసే ఫ్యూచర్ లో వచ్చినప్పుడు ఓ అప్పుడు చెప్పింది మనం నమ్మలేదే అనుకుంటారు. ఫ్యూచర్ లో యా, యా అంతే అంతే. నైస్. ప్రతి అబ్బాయి వన్ సైడ్ లవరే నా దృష్టిలో. ప్రతి అబ్బాయి ఉమ్. ఏదో ఒక పాయింట్ లో, ఏదో ఒక స్టేజ్ లో, ఏదో ఒక వసంతంలో, 8 వసంతాలు ఉన్నాయి కదా, అలా ఏదో ఒక వసంతంలో ప్రతి అబ్బాయి వన్ సైడ్ లవే చేసే ఉంటాడు ఖచ్చితంగా. అంటే డ్యూడ్ రీసెంట్ గా మనం ఆ సాంగ్ కనెక్ట్ అయ్యమంటే చాలా మంది అందుకే కదా. పైగా అంతే. ఆ సాంగ్ ఏంట్రా బాబు, యా టూ మచ్ సాంగ్ అది. 10 సెకండ్స్. ఇందులో మళ్ళీ నేమ్ మార్చుకుంటాడు బ్రో. యాక్చువల్లీ ఇప్పుడు అతని పేరు జై అని ఉంటే సంజయ్ అని మార్చుకుంటాడు చూడు. సంజయ్ అని దట్స్ మార్చుకోండి. యా యా. యా దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అది కూడా గుర్తుంది. బాగుంటుంది హియర్ యాక్చువల్లీ. కమ్స్ ద జస్ట్ డైలాగ్. టెల్ ద క్లైమాక్స్ లో ఓవరాల్ డైలాగ్ ఎక్స్పీరియన్స్. ఏది బాగుంటది అంటే ఒకరి నుండి ఒకరు స్ఫూర్తి పొందడమే కదా ప్రేమ అంటే అని చెప్తాడు. ఒకరి వల్ల ఒకరు మంచి మనిషిగా మారడం, వాళ్ళతో మేకింగ్ గుడ్ మెమరీస్ అని చెప్తాడు. అదేలే కలిసి యా ఉన్నారా లేదా ఆ, కాదు, లాస్ట్ కి ఉమ్, అవును ఒక అవును. మనిషి యా ఒక మనిషి కోసం ఒక మనిషి ఎంత వరకు మారారు అని చెప్పేదే ప్రేమ అంటే అని చెప్పి రాస్తాడు. అది కూడా బాగుంటుంది. లవ్ ఈజ్ నాట్ యా ఎ డెస్టినేషన్, సినిమా ఇట్స్ ఎ జర్నీ సినిమాలో నాకు అంటాడు. తెలిసి 200 డైలాగులు ఉంటాయి. ఆ 200 డైలాగులు బ్రిలియంట్ డైలాగ్స్ ఏదో అని ఒకటి దొరుకుతాయి. గుజ్జుకుంటారు అంటే వచ్చుకుంటూనే అసలు ఉంటాయి ఒకదాని వేస్ట్ ఒకటి. డైలాగ్, కొంచెం డిస్టర్బింగ్ డైలాగ్ ఏమి ఉండదు, అన్ని వావ్ అనే అన్ని డైలాగ్సే. బాగుంటాయి. ఏ టు జెడ్ ప్రతి డైలాగ్ బాగుంటుంది. లవ్ ఈజ్ నాట్ ఎ చాలా డెస్టినేషన్, బాగుంటాయి. ఇట్స్ ఎ జర్నీ అంటాడు. ఉమ్. యా ఉమ్. అలా ఒక పెద్ద ఆయన కూడా అన్నాడు, మహర్షి అని, సక్సెస్ ఈజ్ బాబా మరి బాబా మరి. డెస్టినేషన్, ఇట్స్ జర్నీ. ఓకే. యా యాక్చువల్లీ యా. మనం ఇంకా జర్నీలోనే ఉన్నాం, సక్సెస్ ఎప్పుడైతామో. యా దట్స్ ద ఎండ్ ఆఫ్ ది మూవీ. ఇంకేముంది, మీరిద్దరు కూడా 8 వసంతాల లాగా గడిపేసి మంచి అమ్మాయిల్ని దక్కుతారు, మీకు కూడా ప్రేమలో పడతారు అని చెప్పి నీకు కోరుకుంటున్నాను. ఆల్రెడీ అదంతా కాదు దక్కేసారని మూవీ చెప్పి గురించి. చెప్తున్నావా ఏంటి? నాకేం దక్కలేదు. నాకు దక్కరు, నేను నాకు వద్దు కూడా. నేను బాగానే ఉన్నా, సినిమాలను చూస్తా. యా వాట్ ఇప్పుడు అబౌట్ ద మూవీ, అబౌట్ హోల్ యా, వర్డిక్ట్ ఆఫ్ మూవీ మూవీ. బాగుంది, ఎక్సలెంట్ మూవీ అసలు. చెప్పా యా కదా వాట్ ఫస్ట్. యు లైక్డ్ అండ్ లైక్డ్ మోస్ట్. నేను రెండు టూ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, నాకు డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ యా యా ట్రూ. మోస్ట్ ఇంపార్టెంట్ నాకు వాళ్ళిద్దరు ఆ సినిమాకి. దట్స్ ట్రూ. సింపుల్. యా నాకు మ్యూజిక్ అంతే. డైరెక్టర్ లేకపోయినా, అంటే అలాంటి మ్యూజిక్ ఉండకపోయినా సినిమా నాకు అంత కనెక్ట్ అయ్యేది కాదేమో. నిజమే ఆ నిజమే. డైలాగ్స్ లేకపోయినా అంత ఫ్యాక్ట్. కనెక్ట్ కాదేమో. అట్లా. దట్స్ ట్రూ. యా వాట్ అబౌట్ యూ బ్రో? సేమ్ ఫీలింగ్. నాకు ఒక ఫ్రెష్ పెయింటింగ్ ఫీలింగ్ వచ్చింది. బట్ ఆ ఫీలింగ్ వచ్చింది అంటే నాకు కేవలం డైలాగ్స్ అండ్ ఇంకా చెప్పాలంటే సినిమాటోగ్రఫర్ కొంచెం అండ్ మ్యూజిక్. యా ఓ మై గాడ్. ఆఫ్ కోర్స్ ద మోస్ట్ అండర్ యాక్టర్స్ రేటెడ్ మనం ఈ యాక్టింగ్ బాగుంది మూవీలో కానీ అప్రిషియేట్ చేయండి సినిమాటోగ్రాఫర్. యా మోస్ట్లీ. ఉమ్. బట్ జెమ్ ఆఫ్ ఎ ఫిలిం మ్యాన్. అది తప్పకుండా అందరు చూడాలి. మన యా వీడియో చూసని కొందరు అట్లీస్ట్ ఒక 5 చూస్తారేమో యా కోరుకుంటున్నాను నేనైతే. నేను స్ట్రైట్ అవే డైరెక్టర్ కి మెసేజ్ చేసేసాను యాక్చువల్లీ ఈ సినిమా. వెంటనే ఇది చేసేసారు. డైరెక్టర్ పంపు ఒకసారి, మనం ఇలా డిస్కస్ చేసుకున్నామని. యా 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 పంపుదాం. డెఫినెట్లీ. యాక్చువల్లీ చూద్దాం హిల్ ఏమని ఫీల్ హ్యాపీ మేబీ. యా బట్ అంత యా అంత గొప్పగా ఫీల్ అవ్వడేమో, బికాస్ అంత మనం అట్లీస్ట్ ఇంటెలెక్చువల్స్ సమ్మన్ లాగా ఈస్ మాట్లాడలేదు. టాకింగ్. బట్ అంత ఇంటెలెక్చువల్ లా మాట్లాడలేదు, బట్ అట్లీస్ట్ సమ్ పీపుల్ ఆర్ స్పెండింగ్ సమ్ టైం కదా ఒక తన కానీ మూవీ పక్క మీద చూస్తాడు మన కూర్చొని వీడియో, మాట్లాడు. నమ్మకం ఉంది నాకు. యా లెట్స్ హోప్. యా అండ్ దట్ ఈస్ నీకేమనిపించింది సార్?
చెప్పాముగా, ఇట్స్ ఎ విశాల్ సింగ్ మూవింగ్ అంటున్నాడు. పెయింటింగ్ లైన్. అరే అబ్బా. గుర్తొచ్చారేమో ఎవరైనా. అది ఎవరో గుర్తొచ్చింటారు. ఓకే పరిచయం. ఓకే ఓకే. అంటే రీసెంట్ టైమ్స్ లో నాకు అదే బెస్ట్ లవ్ స్టోరీ నిజంగా చెప్పాలంటే. అంత అంత యా అంత లవ్ స్టోరీ ఏది కనెక్ట్ కాదు. ఏది కనెక్ట్ అయి ఉంటాం లాస్ట్ మనం అందరము. అయినా మనకు అంత గుర్తు కూడా రావట్లేదు. రీసెంట్ టైమ్స్ లో అది బెస్ట్. రీసెంట్ రీసెంట్ టైమ్స్ గా లో అయితే అయితే మనం చూసిన లవ్ స్టోరీలు అయితే పెద్దగా ఏం లేవు. వాట్ ఎవర్ సీన్ అదే అంటే అదొకటే. రాధేశ్యామ్. రాధేశ్యామ మధ్యలో మావాడు ఏ ఎందుకు వచ్చాడు? రాధేశ్యామ్ వచ్చి అది చాలా లవ్ రోజులు అయింది స్టోరీనే. విశాల్. అది మర్చిపోయా కూడా. నువ్వు రీసెంట్ టైమ్స్ అనకు. రాధేశ్యామ. రాధేశ్యామ్ నేను లవ్ బీటెక్ లో ఉన్నప్పుడు. స్టోరీస్ రామ్ కామ్స్ చాలా తక్కువ అయిపోయినాయి బ్రో. నిజంగా మేబీ చాలా డేస్ ఏమొచ్చుంటాయి అయింది, లవ్ స్టోరీస్. ఎత్తుక్కోవాలి మనం ఎప్పుడు చూసినాము అంటే. నాకైతే అప్పుడెప్పుడో చీలా సవ్ గుర్తొస్తుంది అంతే. మనకు ఇప్పుడు అసలు లవ్ స్టోరీ జానర్గా ఇప్పుడు చూడడం జనరల్ గా అనిపించింది. మనం ఈ సినిమా గురించి మాట్లాడుకున్న మన ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పాం కదా. మనం ఇంత ఎక్సైట్ అయినప్పుడు మన అదర్ ఫ్రెండ్స్ లైక్ ఇప్పుడు కొంతమంది ఉంటారు, అరే ఈ సినిమా బాగుంది ఒకసారి ట్రై చేయండి అని మీరు కూడా చెప్పే ఉంటారు కదా. నేను చెప్పా కదా, ఇద్దరు చెప్పాను. ఇద్దరికి చెప్పావు. అండ్ కొంతమంది ఏమో ఇదేంటి ఇంత స్లో ఉంది, ఇంత డ్రామా ఉంది అని చెప్పి ఫస్ట్ లోనే చూసి సగం మంది ఆపేశారని కూడా చెప్పారు. ఇంకా అమ్మాయిలు అయితే మరీ నిజంగా అమ్మాయిలు అందరూ Yeah. ఓకే ఓకే అనే ఫీలింగ్ లో ఉన్నారు, కానీ ఎవరు ఏమో మరి అదే వాళ్ళు నువ్వు చెప్పా నువ్వు కదా నిన్న అమ్మాయిలకి ఎందుకు చెప్పినావుగా బ్రో, నచ్చలేదు రీజన్. కంపేరింగ్. నేను చెప్పా కదా రీజన్. గర్ల్స్ మీరు ఈ వీడియోస్ చూస్తే ఈ వీడియో చూస్తే కనుక మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు చెప్పండి, మాకు తెలుసుకోవాలని ఉంది. యా యూ కెన్ ఫీల్ ఫ్రీ టు మెసేజ్ చరణ్ కార్తిక్ వై యూ డిడ్ంట్ లైక్ ద నా మూవీ. నాకు మెసేజ్ చేయాల్సిన అవసరం లేదు, మా వీడియో కింద యా కమెంట్స్ లో కమెంట్ మెన్షన్ కమెంట్ చేయండి. అయితే చాలు. చాలు. యాక్చువల్ మాకు మేము తెలుసుకోవాలని ఉంది. తెలుసుకుంటాం బేసికలీ అసలు ఎందుకు నచ్చదా అని అమ్మాయిల పాయింట్ ఆఫ్ యా వ్యూ. మీరు కామెంట్ చేయకపోతే మేము ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ జడ్జ్ వీడియో చేసేస్తాం. సో చేయడానికి దాని బదులు రీజన్ కూడా మీరే. అదే, యా వై డిడెంట్ లైక్. యా సమ్ పీపుల్ ఎందుకు నచ్చలేదు అని. వై సో మనకే ఎందుకు అంతగానం ఎక్కింది సినిమా. మోస్ట్ ఆఫ్ ది బాయ్స్ కి, మనం ఇప్పుడు నా ఫ్రెండ్ చాలా మంది అబ్బాయిలకి ఈ సినిమా చాలా నచ్చింది. అవును అదే బ్రో. కదా మ్యాటర్. నా ఫ్రెండ్ అమ్మాయిలకి కొంతమందికి ఈ సినిమా నచ్చలేదు. అది దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్. యా చూద్దాం. సర్ప్రైజింగ్ యాక్చువల్లీ. యా దట్స్ ఇట్ గైస్. వి హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ వాచ్ 8 వసంతాలు, అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. మా వీడియో మీరు ఎంజాయ్ చేస్తారని మేము అనుకుంటున్నాము. ఈ ఎస్ వీడియోని లైక్ చేస్తే, షేర్ చేస్తే ఇంకా నలుగురికి తెలుస్తుంది. ఇట్ విల్ హెల్ప్ అస్ టు రీచ్ బిగర్ ఆడియన్స్. ఎస్ అంతే. సబ్స్క్రైబ్ మర్చిపోకండి. యా ప్లీజ్ వాచ్ అక్కడ కింద 8 వసంతాలు నోటిఫికేషన్ ఇన్ కూడా నెట్ఫ్లిక్స్. ఉంటది, దాన్ని కూడా కొట్టేయండి అలాగా. సో ప్లీజ్ వాచ్ 8 వసంతాలు నెట్ఫ్లిక్స్. అండ్ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటో కమెంట్ చేయండి, మేము అన్ని కమెంట్స్ చదువుతాం. ఓకే, సైనింగ్ ఆఫ్. బాయ్. అబ్బా సాయిరామ్.